कलावैभवम् काकतीय नृत्यकलावैभवम् गान नृत्य शिल्पकलలలో ఓరుగల్లు వెలుగుల ప్రభావం గాన నృత్య శిల్పకలలలో నర్తించే భరతావని సంస్కృతి సౌందర్యం మన హన్మకొండ బ్రాంచ్ నుంచి వెళ్ళి దాదాపు 60 మంది విద్యార్థులు ఈ కాకతీయ మహానృత్య కళావైభవంలో పార్టిసిపేషన్ చేశారు. మరి ఈ సందర్భంగా వారికి సన్మాన సర్టిఫికెట్తో షీల్డ్స్తో సన్మాన కార్యక్రమం. సన్మానం అంటే శాలువ కప్పుతనే కాదు, మీరు ప్రజెంట్ చేసినటువంటి కాకతీయ కళావైభవ మహానృత్య సర్టిఫికెట్ ఒకటి, భాషా సంస్కృతి శాఖ సర్టిఫికెట్ ఒకటి, మీకు అవార్డు ఇస్తున్నారు, బిరుదు. మీరు ఇప్పుడు ఎక్కడ పోయినా కూడా మీరు బిరుదు చెప్పుకోవచ్చు. నాట్యరుద్ర ఎవరు? మీడియా వాళ్ళు, అంజలి మీడియా వాళ్ళు మీకు ప్రజెంట్ చేశారు నాట్యరుద్ర అనే అవార్డు. అంటే కొంతమంది పిల్లలకి, మన పిల్లలకి ఒకప్పుడు కళా పోషకులు, నాట్య మయూరి అవార్డు గ్రహీత, దేవపారిజాతం అవార్డు గ్రహీత అని వాళ్ళ పేరు చెప్పేది. ఇప్పుడున్న డ్యాన్స్ పిల్లలకి ఎన్ని అవార్డ్స్ వచ్చినాయో తెలియట్లే. వాళ్ళు ఏం చెప్పుకుంటలేరు. ఏమొచ్చినాయంటే ఏమో సార్ అంటున్నారు. ఈ అవార్డు నాట్యమయూరి అవార్డు వచ్చింది కదా అంటే అవునా సార్ అంటున్నారు. అంటే వాళ్ళకి ఏం అవార్డు వచ్చిందో వాళ్ళకే తెలియట్లే. కాబట్టి ఈ కొత్తగా అవార్డు తీసుకునే పిల్లలు మరియు మిగతా పిల్లలు కూడా మీరు మర్చిపోవద్దు. ఇది ఏం అవార్డు? నాట్యరుద్ర. ఏం అవార్డు? మీకు నాట్యరుద్ర అవార్డు గ్రహీత అద్వైత. అర్థమైందా? నాట్యరుద్ర అవార్డు గ్రహీత మనోరిత అని చెప్పుకోవాలి. నాట్యరుద్ర ముందు పెట్టాలి. కాకతీయ మహానృత్య కళావైభవం గురించి మొన్న మీరు చేశారు. మరి మీ అభిప్రాయం, మీ భావాలు ఎలా ఉంటాయో వారు ప్రత్యక్షంగా విని వాళ్ళ అభిప్రాయం కూడా మీకు చెప్పడం జరుగుతుంది. మరి విద్యార్థుల్లో మొదటగా విద్యార్థులు వచ్చి తమ అభిప్రాయాన్ని, తమ భావాన్ని వ్యక్తపరిచేందుగా కోరుచున్నాను. ముందుగా ఎవరు వస్తారు? సుప్రజ, నృత్యరవళి కళాక్షేత్ర విశారద సెకండ్ ఇయర్ స్టూడెంట్ కె సుప్రజ. తను మొట్టమొదట ఈ కాకతీయ కళా నృత్య వైభవం పాట చేసినటువంటి అమ్మాయి. తన తొలి పలుకులతో మొదలు పెడదాం. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ నమస్కారం. నా పేరు కె సుప్రజ. మా గురువుగారి పేరు ముత్యాల పరమేశ్వర్ సార్. మా నాన్నగారి పేరు రాజేంద్రచారి, మా అమ్మగారి పేరు రాధిక. నేను నృత్యరవళి కళాక్షేత్రంలో 13 సంవత్సరాలుగా కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నాను. మన వరంగల్లో ఈ కాకతీయ మహానృత్య కళావైభవం ప్రోగ్రాం చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది, ఇంకా గర్వంగా కూడా ఉంది. మన వరంగల్లో ఈ ప్రోగ్రాం చేయడం నాకు చాలా అదృష్టంగా అనుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం చేసినందుకు, ఈ ప్రోగ్రాం ఒక నేషనల్ రికార్డ్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది. అది నాకు రావడం ఇంకా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంకా బిరుదు నాట్య రుద్ర అనే బిరుదు రావడం ఇంకా చాలా ఆనందంగా ఉంది. ఈ కాకతీయ మహానృత్య కళావైభవం ప్రోగ్రాం
మన సంస్కృతి సాంప్రదాయాలని ముందుకి తీసుకెళ్ళడం కోసం ఎక్కువగా చేయడం జరిగింది. అది ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత చాలా సక్సెస్ అయింది అని అనుకుంటున్నాను. ధన్యవాదములు. ఇంకెవరైనా స్టూడెంట్స్లో, విద్యార్థులలో ఇంకెవరైనా? టైం వేస్ట్ చేయొద్దు, తొందరగా రావాలి. పద్మిని. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు పద్మిని. నేను నృత్యరవళి కళాక్షేత్ర ఇన్స్టిట్యూట్లో 13 years నుంచి నేర్చుకుంటున్నా. కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం వల్ల నాకు నాట్య రుద్ర అనే అవార్డ్ తీసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. మా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ వీడియో చాలామంది డ్యాన్స్ టీచర్స్ ఇంకా గ్రేట్ యాక్టర్స్ చూసి అప్రిషియేట్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సాంగ్ని మా సార్ ముత్యాల పరమేశ్వర్ సార్ గారు కొరియోగ్రఫీ చేయడం చాలా గర్వంగా ఉంది. ఇలాంటి ఆపర్చునిటీ ఇచ్చినందుకు అంజలి టీవీ వారికి ఇంకా సార్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. తర్వాత విద్యార్థులు ఎవరైనా ఇటువైపు నుండి ఎవరైనా రావండి తొందరగా. మీ అభిప్రాయం చెప్పడానికి వెతుక్కోవాల్సి వస్తుంది. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. అందరికీ గుడ్ ఈవినింగ్. నా పేరు అదితి ప్రియ. నేను సార్ దగ్గర డ్యాన్స్ 1 year నుంచి నేర్చుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ క్లాసికల్ ప్రోగ్రామ్ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత. అండ్ ఇది కాకతీయ కళావైభవంలో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మన సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే విధంగా చాలా అందంగా రాశారు. దాన్ని అలాగే మన పరమేశ్వర్ సార్ గారు చాలా సాహిత్యానికి తగ్గట్టు చాలా అందంగా కొరియోగ్రాఫ్ చేశారు. మన సార్ చేయడం దాన్ని చాలా గర్వంగా అనిపిస్తుంది. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అంజలి టీవీ వారికి, అందరి మీడియాకి అండ్ మన సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా విద్యార్థులలో శేషిస్తారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు డి శశిశ్రీ. నేను నృత్యరవళి కళాక్షేత్రలో 13 years నుండి నేర్చుకుంటున్నాను. నేను BA కూచిపూడి 2nd year చేస్తున్నాను ఇప్పుడు. నేను ఈ కాకతీయ కళావైభవంలో పార్టిసిపేట్ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అంతమందిలో నాకు ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకా నాట్య రుద్ర బిరుదు వచ్చినందుకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. తర్వాత విద్యార్థులు ఎవరైనా విద్యార్థులు సార్ రండి సార్. మనోహర్ సార్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. నృత్యరవళి కళాక్షేత్ర గురుగారు ముత్యాల పరమేశ్వర్ గారు, అదేవిధంగా మహాకవి సిరాజుద్దీన్ గారు, సీనియర్ జర్నలిస్ట్, అట్లనే నటులు, తర్వాత లిరిసిస్ట్, అంజలి సంస్థ చైర్మన్ గారు, కళా పోషకులు, కళా అభిమానులు, కామిశెట్టి రాజు పటేల్ గారు, అదేవిధంగా పడాల రమేష్ గారు, పేరెంట్స్, పిల్లలందరికీ గుడ్ ఈవినింగ్. క్రీస్తు శకం 1083 నుంచి 1323 సంవత్సరాల వరకు కాకతీయ సామ్రాజ్యాన్ని ఏలిండ్రు మన వాళ్ళు. ఆ 240 సంవత్సరాలను 4 నిమిషాల 67 దాదాపు 47 సెకండ్లల్లో
రాసి ఆ మహాఘట్టాన్ని ఒక కళ్ళకు కట్టేటట్టు రాసిన ఆ మహాఘట్టాన్ని ఎంఎల్ రాజా గారు చక్కని సంగీతంతో, గురువుగారు చక్కని నృత్య రూపకంతో ఒక కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్స్ అనేది ఇక నా భూతో నా భవిష్యత్ అనే విధంగా చాలా చక్కగా మొన్న జరిగింది. 501 మందితోటి జరిగింది. ఇది మీరు చెప్పిండ్రు రాజు పటేల్ గారి గురించి నాకు తెలుసు. సినీ సంగీత కళాకారులను, కవులను అంతకుముందు సన్మానించిండ్రు. మీ అభిలాష, మీ యొక్క ఆశయం ఏదైతే ఉన్నదో గచ్చిబౌలి స్టేడియంలో 5,001 మందితోటి హైదరాబాద్లో చేయాలని ఉన్నదో అది మీరు కంపల్సరీ చేస్తారు. ఆ సంకల్పం మీలో ఉన్నది. పైన కాకతీయ సామ్రాజ్యపు రాజులు, చక్రవర్తులు, సామంత రాజులు, అప్పుడున్న ప్రజలు, మేమందరం కూడా అది కావాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తప్పనిసరి అవుతుంది. అదేవిధంగా నాకు కూడా ఒక కోరిక ఏంటిదంటే ఇది ఒక మన స్టేటే కాకుండా ఢిల్లీలో కూడా ఒకసారి చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర శాఖ సాంస్కృతిక శాఖ ఒక శకటం పెట్టుకొని ఈ పాట పెట్టేసుకొని డ్యాన్స్ చేసుకుంటూ ఇప్పుడు జనవరి 26 పరేడ్ ఉంటుంది కదా, అట్లా చేయాలని చెప్పేసి కూడా నా కోరిక. అది కంపల్సరీ నెరవేరుతుంది. ఇందులో నేను కూడా ఇప్పుడు మీరు అనుకున్న ఆ సంకల్పంలో అదొక సంకల్పం సముద్రం లాంటిది. అందులో నేను కూడా నీటి బుట్ట అయినందుకు మీ అందరికీ అట్లనే మా గురుగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు. పి సహస్ర. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు సహస్ర. నేను నిత్యరవళి కళాక్షేత్రంలో 10 years నుంచి నేర్చుకుంటున్నాను. నా లైఫ్లో నేను ఇంత పెద్ద ప్రోగ్రామ్ చేయడం ఫస్ట్ టైం. కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ చేయడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. అలాగే నాట్య రుద్ర అనే అవార్డ్ చాలా గర్వంగా అనిపించింది. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేయాలని అనిపిస్తుంది. అండ్ నాకు స్పెషల్ థింగ్ ఏంటంటే ఇది నిన్న బర్త్డే రోజు చేయడం చాలా స్పెషల్గా అనిపిస్తుంది. నేను ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పి ఆశ్రిత. గుడ్ ఈవినింగ్ సార్, అందరికీ నమస్కారం. నా పేరు ఆశ్రిత. నేను కూచిపూడి 13 years నుండి నేర్చుకుంటున్నాను నిత్యరవళి కళాక్షేత్రంలో. నాట్యరుద్ర అవార్డు తీసుకుంటున్నందుకు ఎంతో హ్యాపీగా ఉంది. అండ్ కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్లో పార్టిసిపేట్ అయినందుకు చాలా హ్యాపీ. మా గురువు గారు ముత్యాల పరమేశ్వర్ గారు డ్యాన్స్ కొరియోగ్రఫీ చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఇంకా నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు అంజలి మీడియా వాళ్ళకి, ఇంకా రాజు గారికి, సార్కి థ్యాంక్ యూ సో మచ్. వై శ్రేష్ఠ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. నాకు ఈ ప్రోగ్రామ్ చాలా స్పెషల్. ఎందుకంటే నేను మా మమ్మీ ఇద్దరం కలిసి చేసిన ప్రోగ్రామ్, ఫస్ట్ ప్రోగ్రామ్ ఇది నాకు చాలా గుర్తుండిపోయే ప్రోగ్రామ్ కూడా. నాట్య రుద్ర అవార్డ్ అనేది చాలా చాలా ఘనకీర్తితో మాకు వచ్చిన ఒక అవార్డ్ అనమాట. సో కాకతీయ చరిత్రలు, దాని యొక్క ప్రతి ఒక్క కల్చర్ కానీ ఇంకేదన్నా ట్రెడిషన్ కానీ ప్రతిదీ కూడా ఈ సాంగ్లో ఉంది. దాన్ని కంపోజ్ చేసిన మా పరమేశ్వర్ సార్కి కూడా థ్యాంక్ యూ సార్. అండ్ థ్యాంక్ యూ ఫర్ బ్యూటిఫుల్ సాంగ్ సార్. ఈ అవార్డ్ని నేను పొందినందుకు నేను చాలా ఆనందంగా, గర్వంగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మహిళా మండలిలో తిరుమల గారు. తను కూడా స్టూడెంట్ సార్, చేసింది ప్రోగ్రామ్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను 3 years కూడా కంప్లీట్ అవ్వలేదు. నేను నృత్యరవళి కళాక్షేత్రంలో జాయిన్ అయ్యి 3 years కూడా కంప్లీట్ అవ్వకుండా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా పరమేశ్వరం గురువు గారికి ధన్యవాదాలు. మన కాకతీయ వైభవాన్ని ఆ సాంగ్లో చాలా చక్కగా రాసి మన సార్ కంపోజ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఆ సాంగ్ చేస్తుంటే ప్రతి ఒక్క విషయం గురించి, గొప్పతనం గురించి, కాకతీయ మన వరంగల్ గురించి, గొప్పతనం గురించి ఆ చేస్తుంటే రోమాలు నిక్కబొడిచే విధంగా చాలా చక్కగా వచ్చింది.
నాకు అవకాశం ఇచ్చినందుకు నేను అంటే నాట్య రుద్ర అవార్డు ఇంత తక్కువ టైంలో పొందినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మా పరమేశ్వరన్ సార్ గారికి ధన్యవాదాలు. అంజలి మీడియాకు కూడా ధన్యవాదాలు చెప్పాలి కండక్ట్ చేసినందుకు. కళా పోషకులు ఉంటేనే కళాకారులు ఉంటారు. అది నమస్తే సార్. కాకతీయుల గురించి ఎవరికి ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరండి. నాకు తెలిసి అందరికీ రుద్రమదేవి రోల్ మోడలే. ఇంత మంచి సాంగ్ రాశారు, అందులో ముఖ్యంగా ఫస్ట్ టైము బుక్లోకి ఎక్కడం అనేది అందులో మా గురువుగారు కంపోజ్ చేసింది. మాకు అవకాశం వచ్చింది. రాసిన ప్రతి పదానికి గురువుగారు చెప్పిన ప్రతి అడుగు మేము వేయడం అసలు ఆ రోజు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. ఎప్పటికీ జీవితకాలం గుర్తుండిపోయే డ్యాన్స్ అది. ఆ కంపోజ్ చేయడం కానీ, ఆ రాయడం కానీ, ఆ పదాలు ఏవైతే మీరు రాశారో కాకతీయుల గురించి ప్రతి పదాలు ప్రతి అడుగు మేము వేసి చూపించడం మాకు చాలా అదృష్టం. ఇంత అదృష్టం జన్మలు ఇంకా ఏది వేసినా దొరకదు. ఎందుకంటే కాకతీయ కోటలో రుద్రమదేవి గురించి వాళ్ళ గురించి మీరు రాశారు, సార్ చూపించారు, మేము చూపించగలిగాం. ఇంత మించి ఇంకెవరికి ఒక డాన్సర్కి ఇంకా వేరే ఏం అవసరం లేదనుకుంటా. కాకపోతే బాగా ప్రాక్టీస్ చేసే టైం మాకు దొరకలేదండి. ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా గురువు గారికి, అంజలి మీడియా వారికి అందరికీ కృతజ్ఞతలు. సాగరిక గారు తను కూడా చేసింది సార్ డ్యాన్స్. ఇప్పుడు ఆ పాప తను ఇద్దరు కలిసి చేశారు. ముందుగా సభకి నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలకు, మా కోసం విచ్చేసిన అతిథులకు నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు అందరూ గ్యాదర్ ఒక ఈవెంట్ సెలబ్రేట్ చేసుకున్నామంటే ఆ రోజు అక్కడ జరిగిన ప్రోగ్రామ్ ఎంతో గ్రాండ్ సక్సెస్ అవ్వింది. ఆ సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడం ఈ ఈవెంట్. ఈరోజు ఇక్కడ అందరం గ్యాదర్ అయ్యాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ గాట్ Kakatiya Book of Records, National Records, and also Natya Rudra Award. So it's very happy. And నిజంగా చెప్పాలంటే ఆ రోజు కాకతీయుల సామ్రాజ్యంలో మేము అంటే అప్పటికి మేము పుట్టి ఎక్కడున్నో తెలీదు, కానీ ఆ నాటికాలం సామ్రాజ్యంలో అక్కడ ఏమైతే కళలకి, లలిత కళలకి కానీ శిల్పకళలకి కానీ ఎంతో ప్రత్యేకత ఇచ్చారో అటువంటి సందర్భం అప్పుడు మేము చూసి ఉండలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని మెమరైజ్ మళ్ళీ అది స్మరించుకునే అవకాశాన్ని మీ అక్షర రూపంలో దానికి పురుడు పోస్తే, నాట్య రూపంలో మా గురువుగారైన పరమేశ్వరన్ సార్ దానికి ప్రాణం పోసి నిజంగా ఈ నృత్యాన్ని రూపకల్పన చేసి ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క అడుగు మేళవించి ఒక నృత్య రూపాన్ని చేసినందుకు నిజంగా ఆయన ఎంత గర్వపడుతున్నారో మేము మా సార్ చేసినందుకు మేము అదే విధంగా గర్వపడుతున్నాము. కానీ ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఆదరించి ముందు ఆనాటి కల్చర్ని నెక్స్ట్ జనరేషన్స్కి మీలాంటి మీడియా వాళ్ళు ముందుకొచ్చి నిజంగా చేసినందుకు మీకు నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా చెప్పాలంటే అసలు మాటలు రావట్లేదు. ఆ రోజు జరిగిన ప్రోగ్రాం నిజంగా నా భూతో నా భవిష్యత్ అనడమే అనుకోవాల్సిందే. నిజంగా అండి ఇలాంటి కళని ఇప్పుడు ప్రోత్సహించి మీరు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ముందు మీ చేతుల మీదుగా అంటే అంజలి మీడియా వారి చేతుల మీదుగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి కార్యక్రమాలు చేపట్టినందుకు మీరు ఎంతో ప్రజాదరణ పొందాలని, మీకు సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ పెరిగి మీ ఛానల్ కూడా ఒక పెద్ద గొప్ప పొజిషన్లో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా డాన్సర్స్ ఏమైనా మర్చిపోయినామా? శ్రీమతులు ఎవరైనా? రజిత మాట్లాడవా? సరే, ఇప్పుడు పేరెంట్స్ నుండి ముందుగా నాగరాజు గారు మీతో స్టార్ట్ సార్. పేరెంట్స్ వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, గురువుగారు ముత్యాల పరమేశ్వర్ గారికి, విద్యార్థులకు మరియు విద్యార్థి యొక్క తల్లిదండ్రులందరికీ శుభ సాయంత్రము. ఈరోజు మనం ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి గల కారణము అందరికీ తెలిసిందే. నృత్యరవళి కళాక్షేత్ర వైభవంలో మరొక మంచి
కోహినూర్ వజ్రం లాంటి ఒక మైలురాయిని అందరూ చేరుకున్నారు. కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్. మనం ఇంట్లో అందరం అనుకుంటున్నాం మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అని. మన తల్లిదండ్రులు మనకు జన్మనించి మన తండ్రి మన జన్మకి సార్థకత్వాన్ని చేస్తూ మలుస్తూ వస్తూ ఉంటే ఒక రాయిని తీసుకొచ్చి ఒక గురువు చేతిలో పెడితే ఆ గురువు మన జీవితం మొత్తానికి చక్కటి శిల్పాన్ని చెక్కి ఆ శిల్పానికి ఒక మంచి ప్రాణాన్ని పోసి అందరికి అందిస్తాడు. అలాగే మన గురువుగారు కూడా అదేవిధంగా మన కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్లో చక్కటి ప్రోగ్రామ్ని రూపకల్పన చేసి మన అందరి చేత చేయించడము, మన పిల్లలకి ఇంత మంచి అదృష్టాన్ని కల్పించడానికి ప్రోత్సాహం అందించినటువంటి అంజలి మీడియా వారికి రాజుగారు చెప్పారు శిల్పాలు మాట్లాడుతున్నాయి ఆ రోజు అని చెప్పేసి. రాజుగారు మీ వాయిస్ అది చాలా గొప్ప విషయము. మా ముత్యాల పరమేశ్వర గారు చెక్కినటువంటి ఈ శిల్పాలు రాబోయే తరతరాలు మాట్లాడుకునే విధంగా వారి రూపకల్పనలో ఇంకా ముందు ముందు ప్రోగ్రామ్స్ కూడా చాలా చక్కగా ఉంటాయి. అలాగే సిరాజుద్దీన్ గారు కూడా చాలా ప్రోగ్రామ్స్ నేను చూశాను. వారి కళా పోషకం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇలాగే మా ముత్యాల పరమేశ్వర గారికి ఇలాంటి గురువులకు, ఎందుకంటే మా సార్ చాలా గొప్పవారు, మేము పదే పదే చెప్పుకుంటుంటాము. చెప్పిన ప్రతిసారి మమ్మల్ని తిడుతూ ఉంటారు, నన్ను పొగడకండి కార్యక్రమం గురించి చెప్పండి అని చెప్పేసి. కానీ వారి గురించి ఎంత పొగిడినా తక్కువే. ఎందుకంటే వారు కమర్షియల్గా ఉండకుండా కళని ముందు తరాలకు అందించాలి, మన సంస్కృతి సాంప్రదాయాన్ని ముందు తరాలకు ఎంత అందిస్తే అంత జీవం ఉంటుందని చెప్పేసి వారి యొక్క ముఖ్య ఉద్దేశము. దానికోసం అని చెప్పేసి మా పిల్లల్ని కూడా ఇక్కడ చేర్పించడం జరిగింది. నా కూతురు మైత్రిరాజ్ ఫస్ట్ ప్రోగ్రాం కాకతీయ కళా వైభవం అనే గిన్నిస్ బుక్ రికార్డ్ ఆఫ్ అక్కడ వరకు కూడా వెళ్ళాలి. ఈ యొక్క కాకతీయ బుక్ ఆఫ్ రికార్డ్లో మా పాప ఒక చిన్న రాయి అణువు కావడానికి మేము చాలా సంతోషపడుతున్నాం. ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా ఎన్నో చేయాలి. అలాగే మన రమేష్ గారికి కూడా ప్రత్యేకించి కృతజ్ఞతలు. ఫస్ట్ టైం మా పాపని ఆ విధంగా మా కళ్ళకు చూపించినందుకు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకొని, అలాగే ఇక్కడికి ఇచ్చేసినటువంటి పేరెంట్స్ కూడా మన పిల్లల్ని మనం ఎంత చక్కగా అనుకుంటున్నామో అదేవిధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ నేర్పిస్తూ ఇంకా ముందు తరాలకి చక్కటి విద్యావంతులను చేసి మన గురువు గారికి మంచి పేరు తీసుకురావడానికి సాయశక్తులా ప్రయత్నించి మంచి మంచి ప్రోగ్రామ్స్ చేపియాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ఈ రికార్డ్ని పొందినటువంటి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. పేరెంట్స్ నుంచి ఎవరైనా రావచ్చు. తులసి, నేను పేరు పెట్టి పిలిస్తేనే వస్తారా అమ్మ? లేచి రండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. నా పేరు తులసి. మొన్న జరిగినటువంటి ప్రోగ్రాం కాకతీయ మహా నృత్య కళా వైభవం సక్సెస్ మీట్ మరియు అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో మన చారిత్రాత్మక వరంగల్ కోట ఆధ్వర్యంలో వందలాది మంది నృత్య కళాకారులతో జరిగినటువంటి ఈ ప్రోగ్రాం అందరినీ మంత్రముగ్ధులను చేసింది. అలానే ఇలాంటి ప్రోగ్రాం గత 5 సంవత్సరాలుగా మా పాప ప్రోగ్రామ్స్ చేస్తుంది. ఇలాంటి ప్రోగ్రాం ఫస్ట్ టైం మాకు రావడం మేము చాలా ఆనందంగా భావిస్తున్నాము. అందుకు సహకరించిన అంజలి మీడియా గ్రూప్ శ్రీ కామిశెట్టి రాజు పటేల్ గారికి, అలానే మహాకవి సిరాజుద్దీన్ గారికి, అలానే ఈ నాట్యానికి డైరెక్టర్ వహించిన మా గురువుగారు శ్రీ ముత్యాల పరమేశ్వర గారికి, అలానే పిల్లల్ని ఎంతో అందంగా చిత్రీకరించిన మా మేకప్ మ్యాన్ పడాల రమేష్ గారికి చాలా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలానే ఇలాంటి ప్రోగ్రామ్స్ మా పిల్లలకి అంజలి మీడియా గ్రూప్ ద్వారా ఇంకా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకతీయ నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అండ్ నాట్య రుద్ర అవార్డు పిల్లలందరికీ రావడానికి వచ్చిందని నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. మా పేరెంట్స్ ఎవరైనా స్వచ్ఛందంగా రండి. శిల్ప గారు, ప్రొఫెసర్ ఇన్ పద్మావతి, తాళ్ళ పద్మావతి కాలేజ్. Respected dignitaries, very special good evening towards to the Parameshwaran sir, dear parents and dear students. Congratulate all
క్యాజువల్గా మనం ఏదైనా పాజిటివ్ వైబ్స్ తోటే ఏదైనా జరుగుతుంది అంటారు కదా, అంటే ఒక ఈవెంట్ ఏదైనా సక్సెస్, చిన్న ఫంక్షన్ అయినా. సో అట్లాంటిది ఒక 500 ఎబో డ్యాన్సర్స్ తోటి మన వరంగల్లో, అంటే మన ఓరుగల్, నార్మల్గా ఇవన్నీ అనుకోవడానికే వచ్చేది మేము చదువుతున్నప్పుడు హిస్టరీలో, ఓరుగల్లు అది ఇది అని. అలాంటిది కళ్ళకి దగ్గరగా ఒక సినిమాలలో విన్నాం కదా, డైరెక్టర్స్ అని, ప్రొడ్యూసర్స్ అని, లిరిసిస్ట్ అని. అలాంటిది ఇప్పుడు మన పక్కనే వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా హెల్ప్ తోటి మనం ఒక పొజిషన్కి వచ్చేసి పర్ఫెక్ట్ డ్యాన్సర్స్ అని ఒక పేరు తెచ్చుకొని నాట్యరుద్ర అవార్డు తోటి మీరు అప్రిషియేషన్స్ తీసుకున్నారు అని అంటే అది ఎన్ని పాజిటివ్ వైబ్స్ యాడ్ అయినవి అని అంటే, ఒక డైరెక్టర్, ఒక లిరిసిస్ట్, కెమెరామెన్, మేకప్ మ్యాన్. సో ఇదంతా సరే, బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎంత కష్టపడ్డారో ఎవరో తెలియదు, కానీ ఒక 1.5 month నుంచి దట్ ఈ ఇన్స్టిట్యూట్ పిల్లలు అంబాసిడర్స్గా ఉండి, అలాంటి పోస్టర్ ఒకటి, ఈ పిల్లలతోటే డ్యాన్స్ సాంగ్ స్టార్ట్ అయ్యి వీళ్ళ అంబాసిడర్స్గా 4-5 సీనియర్ స్టూడెంట్స్ ఉండి, అందులో మా పిల్లలు ఇన్వాల్వ్ అయ్యి ఒకటే సాంగ్ని 500 మెంబర్స్ ఎవరిని చూడాలో అర్థం కాలేదు. మేము ఒక డ్రోన్ అయితే బాగుండి అనిపించేలాగా చాలా అసలు మేము 7 years అవుతుంది సార్ ఇక్కడ జాయిన్ అయ్యి. 35 ప్రోగ్రామ్స్ వరకు ఇచ్చినాం, పెద్ద పాప చిన్న పాప 35-25 ప్రోగ్రామ్స్ వరకు ఇచ్చినాం. అంటే ఏ ప్రోగ్రామ్ అయినా హ్యాపీగా అక్కడి వరకే అయింది, కానీ హ్యాపీయెస్ట్ మూమెంట్ అనేది ఇది ఇక్కడే మీ వల్లనే జరిగింది. అది థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దట్. అంటే ఇప్పుడు క్యాజువల్గా ఈ ఈ కళ అనేది ఇప్పుడు మీరు ఏదైతే నేర్చుకుంటున్నా కూచిపూడి కళ అనేది మన సంస్కృతికి ఒక బ్రీతింగ్ లాగా అయితే, ఆ కళకి ఒక గురువు అనేది ప్రాణం. సో ఆ ప్రాణానికి ప్రతిరూపాలే శిష్యులు అంట. సో సార్ హ్యాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్. సార్ ఈ 500 మెంబర్స్ పర్ఫామ్ చేసిన సాంగ్స్కి కొరియోగ్రఫీ చేసింది మన పరమేశ్వరన్ సారే. అందులో మీరు ఇంకా డెవలప్ చేసుకొని మీరు ఆ స్ట్రాంగ్నెస్, ఆ కన్ఫర్మేషన్ సార్కి ఇప్పుడు ఇస్తే, ఇంతకు మించి మీరు ఇప్పుడు అంటే పెద్ద పెద్ద మేడమ్స్, సార్స్, మీ స్టూడెంట్స్ అందరు చెప్తున్నారు కదా, మీరు శిల్పాలు మాట్లాడుకున్నవి అవి. సో అవన్నీ ఇంకా మీరు ఎలివేట్ చేసుకుంటే మీకు ఇట్లాంటి ఫ్యూచరు ఉంటుంది. తర్వాత ఇదే మీ లైఫ్ స్టైల్ కూడా కావచ్చు. మీ అందరి పేషెన్స్కి, మీ పర్ఫార్మెన్స్కి, మీ అందాలకి, ఇంకా అన్నిటికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ స్పెషల్ టీమ్. వీఆర్ వెరీ గ్లాడ్ టు హ్యావ్ ఆన్ దిస్ డే. థ్యాంక్ యూ సో మచ్. ఇంకెవరైనా పేరెంట్స్ నుండి? దివ్య గారు రండి. నమస్కారం సార్, నమస్కారం అందరికీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేటెడ్ సార్. అంజలి మీడియా వాళ్ళకి చాలా అభినందనలు తెలుపుతున్నాను సార్. బికాస్ ఆఫ్ యూ ఈరోజు ఈ సక్సెస్ మీట్ అవుతుంది అంటే ఓన్లీ అది మీ వల్లనే సార్. ఇంతమంది పిల్లలు, మినిమం మోర్ దెన్ 500 మెంబర్స్ ఒకే వేదిక పైన ఒకే రకంగా ఒకే రూపంలో వాళ్ళ ప్రదర్శన ఇవ్వడానికి రీజన్ ఓన్లీ బికాస్ ఆఫ్ అంజలి మీడియా వాళ్ళే. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సో అందులో పరమేశ్వర్ సార్ ఎంత చేశారన్నది ఆ రోజు ఆ స్టేజ్ మీద పదే ఆ పరమేశ్వర్ సార్ పేరు రావడం మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యాం సార్ అసలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఏదైతే ఆ సాంగ్ ఉందో ఆ సాంగ్ అయితే ప్రతి ఒక్కటి మన కళావైభవాన్ని, మన కాకతీయ కళావైభవాన్ని కళ్ళకు కట్టినట్టు రాసిన సార్కి చాలా థ్యాంక్స్ సార్. అదే రూపంలో దాన్ని కంపోజ్ చేసిన పరమేశ్వర్ సార్ గారికి కూడా అంతే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరు 500 మెంబర్స్ ఒకే రూపంలో ఒకే నాట్యాన్ని చేయడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. ఎట్ ఏ టైం అందరూ సేమ్ పర్ఫార్మెన్స్ చేయడం అనేది చాలా బాగుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, మా పాపది ఫస్ట్ పర్ఫార్మెన్స్ సార్. ఆ ఫస్ట్ పర్ఫార్మెన్స్కి అండ్ నాట్యరుద్ర అనే బిరుదు రావడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం బికాస్ ఆఫ్ ఓన్లీ పరమేశ్వర్ సార్.
థ్యాంక్ యూ సో మచ్ సార్. పేరెంట్స్ నుండి మీరు మాట్లాడతారమ్మా. నెక్స్ట్ ఇంకెవరైనా? జ్యోతి గారు మాట్లాడండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా కాకతీయ వైభవాన్ని చూసిన తర్వాత అసలు మాటలు రావట్లేదు. ఆ రోజు మేము అనుకున్నది ఇంత, కానీ అక్కడ జరిగింది కొండంత. అసలు మేము ఊహించలేదు. అసలు అక్కడ ఆ నాట్య ప్రదర్శన చేసిన అందరూ, ప్లస్ మీడియా వాళ్ళు, ప్లస్ మా పరమేశ్వర్ సార్ గారు. ఫస్ట్ ముత్యాల పరమేశ్వర్ అంటే నేను ఎవరో అనుకున్నా. మా సార్ పేరు పరమేశ్వర్ సార్ కదా, ముత్యాల పరమేశ్వర్ అంటున్నారు, ఇంకెవరన్నా ఉన్నారా అని చెప్పి దాదాపు ½ అన్ అవర్ చూసాను నేను. కానీ అక్కడ ఉన్నది మా సార్ ఒక్కరే. మా సారే కదా, మా సార్ పేరు ముత్యాల పరమేశ్వర అని కూడా అసలు ఇక నేను తర్వాత అనుకొని మా సార్ను చూసిన తర్వాత మా సార్ దగ్గర నేర్చుకోవడం మా పాప అదృష్టం. మా పాప నేర్చుకోబట్టి 2 years అవుతుంది. తన ఫస్ట్ ప్రదర్శన ఇది. ఫస్ట్ ప్రదర్శనకే నాట్యరుద్ర అవార్డు రావడం మేము ఇంకా మాకు ఈ జన్మకి ఇంకా చాలేమో అని అనిపిస్తుంది. కానీ మా పరమేశ్వర్ సార్ అంతకింకా ఎక్కువ చూపిస్తారు మాకు. దీన్ని కంపోజ్ చేసి సారు అసలు మా దృష్టిలో మాకు ఇప్పటి వరకు గురువు గారు, మా పిల్లలకి దేవుడని మేము అనుకుంటున్నాం మా సారు. ఎందుకంటే అసలు తల్లిదండ్రుల తర్వాత గురువులే అంటారు, కానీ సారు అక్కడ టీచర్ ఉద్యోగం చేస్తూ మళ్ళీ ఇంటికి వచ్చి పిల్లల్ని మేము కూడా అప్పుడప్పుడు అటెండ్ అవుతూ ఉంటాము. ఎంత కోపంతో ప్రదర్శిస్తాడు, మళ్ళీ శాంతంతో పిల్లలను స్నేహంతో మళ్ళీ సారు నాట్య ప్రదర్శన చేపిస్తూ ఉంటాడు. అసలు మేము అనుకున్నది ఇంకొకటి ఏంటంటే పాప అసలు చేస్తుందని మేము అనుకున్నాం. జస్ట్ ఒక ఫొటోస్ ద్వారా చూసి ఈ పాపకు ఉందమ్మా నేర్పిస్తానని చెప్పి సారే ముందుకు రావడం జరిగింది. ఆ తర్వాత మా పాప గురించి మేము అసలు ఎన్నో అనుకున్నాము, కానీ అనుకున్న దానికంటే ఎక్కువ పరమేశ్వర్ సార్ తీర్చిదిద్దాడు. ఇక్కడ కవి గారు కానీ, రాజు సార్ కానీ, మేకప్ వేసిన సార్ గారు కానీ వాళ్ళు కూడా ఎంతో అక్కడ ప్రదర్శన ఇవ్వడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో. మేమే అసలు పాప రేపు ప్రోగ్రామ్ ఉన్నదనంగా 1 week నుంచి మేము ఎంత రెడీ అయ్యామో మాకంటే ఎక్కువ వాళ్ళు రెడీ అయి ఉంటారు దాన్ని సక్సెస్ఫుల్ చేయడానికి. మా పరమేశ్వర్ సార్ అయితే ఇంకెన్ని రోజుల నుంచో ఇది ఎలా సక్సెస్ చేయాలని ఇంకా ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో కూడా తెలియదు. మీకోసం చేశారు అదంతా. ఎందుకంటే మీడియా వాళ్ళు కూడా దాన్ని సక్సెస్ చేసినందుకు అంజలి మీడియా వాళ్ళు ఇంకా మా సార్ వెన్నంటే ఉండి ప్లస్ మా పిల్లలకి ఇంకా ప్రోత్సాహం ఇస్తూ వాళ్ళని కూడా ఇంకా ఇంకా ఇందాక సార్ చెప్పినట్టు ఢిల్లీ అన్నారు, ఇంకా అవి కూడా ప్రోగ్రామ్స్ ఇవ్వాలని అంజలి మీడియా సార్ని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ముత్యాల పరమేశ్వర్ సార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీనా కుమార్ గారు. అందరికీ నమస్కారము, గురువుగారికి నమస్కారము, అంజలి మీడియా సార్ వాళ్ళకి అందరికీ నమస్కారము. చాలా గర్వంగా ఫీల్ అవుతాను. ముఖ్యంగా నాట్య రుద్ర అవార్డు అని రావడమే చాలా పిల్లలకి, ప్రతి ఒక్క పిల్లకి, మా పిల్ల నర్తకి నాట్యం అని చెప్తున్నాను ఇప్పుడు. కానీ నేను మా పాపకి నాట్య రుద్ర అవార్డు అని వచ్చిందని చెప్పుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే ఆడ ప్రతి ఒక్కటి సార్ తోటి పిల్లల మీద ఎంత ముద్ర వేసినట్టు ముత్యాల పరమేశ్వర్, బిత్వాల పరమేశ్వర్, ప్రతి ఒక్కటి ఎవరి నోటిన విన్నా పరమేశ్వర్ సార్ గురువు వాళ్ళు అంటున్నారు, అంజలి మీడియా వాళ్ళు అంటున్నారు. ఇది ఇట్లా జరిగిందంటే ఇది ఎక్కడి దాకా వెళ్తుందని అక్కడ అనిపించింది. ఇంకొకటి వచ్చేసిందంటే అది పాపలలో అలంకరించిన సార్కి అలా మేకప్ కూడా ఇప్పుడు ఉన్న ఫేస్లో ఉండదు. మేకప్ అయినా ఒక రాణి రుద్రమ్మ లాగా అనిపించింది నాకు. ఆ డాన్స్ ఆడుతుంటే అయితే ఇక రోమాలు వచ్చాయి. ఇంకా సార్కి ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్క డాన్సర్స్ ఉన్నారు. అంటే నేను ఎంత గర్వంగా చెప్పుకుంటే సార్కి ఒకరికే పగిడి పెట్టారు. చాలా ఆనందంగా అనిపించింది. ఇంతమంది డాన్సర్స్లో
మా సార్కే పగిడి పెట్టారు, నా పాపకేమో కానీ నాకు ఆనందం అనిపించింది. ఇంకొకటి వచ్చేసి స్పెషల్గా అంతమందిలో ఆహ్వాన్ వెల్కమ్ సాంగ్ అనేది మా సార్ వాళ్ళ గ్రూప్ వాళ్ళకే వచ్చిందని పక్కన వాళ్ళకి చెప్పాను. అంటే మీరు ముత్యాల పరమేశ్వర్ వాళ్ళ గ్రూప్ అంటే మా పాపగా నాకు గర్వించదగ్గట్టుగా అనిపించింది. చాలా సంతోషంగా ఉంది సార్. అంజలి మీడియాకి చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సార్. మీకు పాదాభివందనాలు. మీకు ఇంకా ఇంకా ముందుకు జరపాలని కోరుతున్నాను సార్. అన్నట్టు ఢిల్లీ అని ఇంకా వైభవంగా వైరల్ కావాలని కోరుతున్నాను. ఇంకా అనుకున్నంత వ్యూస్ రావాలని కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. పేరెంట్స్ నుండి ఇంకెవరైనా? వైష్ణవి గారు. కాకతీయ మహానృత్య కళావైభవ కార్యక్రమ పెద్దలకు, ముత్యాల పరమేశ్వర్ గురువు గారికి, పేరెంట్స్ అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పాపది ఫస్ట్ ప్రోగ్రామ్, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు తన యొక్క మువ్వల సవ్వడి నాట్యరుద్ర అనే అవార్డుతో స్టార్ట్ అయినందుకు, ఆ అవకాశాన్ని కల్పించినందుకు అంజలి మీడియా సార్ వారికి, పరమేశ్వర్ సార్ గారికి నా యొక్క హృదయపూర్వక అభినందనలు. సార్ వాళ్ళ సంకల్పం చాలా గొప్పది. ఎందుకంటే అంత ముందు రోజు వర్షం పడుతుందేమో అన్న భయం ఉండేది. దైవం కూడా సార్ వాళ్ళకు తోడుండి ఆ రోజు చక్కటి వాతావరణం, అంటే ఉబ్బరింపు కూడా లేదు, చాలా హాయిగా గడిచిపోయింది ప్రోగ్రాం అంతా. చాలా సంతోషంగా అనిపించింది. మీరు సార్ వాళ్ళు ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో చేస్తూ మా పిల్లలకు కూడా ఇలాంటి అవకాశాన్ని కల్పించాలని, పిల్లలు మీరు కూడా ఇంకా ఎన్నో అవార్డ్స్ అందుకొని ఇంకా చాలా ప్రోగ్రామ్స్ చేస్తూ తల్లిదండ్రులకు, గురువు గారికి మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. జూనియర్ పేరెంట్స్ ఎవరైనా? శ్రీవాణి రండి. సీనియర్ పేరెంట్. రాధిక గారు వస్తారా? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చిల్డ్రన్స్. పిల్లలందరికీ ఇలాంటి మంచి అవార్డు వచ్చినందుకు కంగ్రాచులేషన్స్. మేము ఫస్ట్ ప్రోగ్రామ్ విజయవాడలో చేసాం సార్, 2000 మెంబర్స్, మీకు ఐడియా ఉండొచ్చు. మళ్ళీ అలాంటిదే మన వరంగల్లో, తెలంగాణలో అదేవిధంగా చేసుకున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. పిల్లలందరినీ గ్రౌండ్లో అలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. కాకతీయ కళావైభవం అనేది పేరులోనే ఉంది సార్. చిన్న పిల్లలందరికీ కూడా కళావైభవం తెలిసేటట్టు చేశారు. చాలా ధన్యవాదాలు. అంజలి మీడియా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్. స్టూడెంట్స్ తరపున బి వైష్ణవి. గుడ్ ఈవినింగ్ అందరికీ. నా పేరు వైష్ణవి. నేను డ్యాన్స్ 13 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నా. ఇంత పెద్ద ప్రోగ్రాంలో పర్ఫార్మెన్స్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. కాకతీయ బుక్ ఆఫ్ నేషనల్ రికార్డ్స్ తీసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. కాకతీయ చరిత్రను పాట రూపంలో రచించిన కవి గారికి, ఇంత మంచిగా సాంగ్ని కొరియోగ్రాఫ్ చేసిన సార్కి చాలా థ్యాంక్స్. సార్ సపోర్ట్, పేరెంట్స్ ఎంకరేజ్ వల్ల నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా. వాళ్ళకి స్పెషల్గా చాలా థ్యాంక్స్. ఇంతమంది స్టూడెంట్స్లో నేను కూడా పర్ఫార్మెన్స్ చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పేరెంట్స్ నుంచి ఇంకెవరైనా? గుడ్ ఈవినింగ్ అందరికీ, పిల్లలందరికీ గుడ్ ఈవినింగ్. కాకతీయుల కళా వైభవం వరంగల్లో జరగడము చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 9 ఇయర్స్ నుంచి డ్యాన్స్ క్లాస్కి వస్తున్నాం. మా పాప నేర్చుకోవటి 9 ఇయర్స్ అవుతుంది. అందులో వరంగల్లో కాకతీయ కళా వైభవం పిల్లలందరూ ప్రోగ్రామ్ చేస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. 500 మెంబర్స్, అందులో మేకప్ ఒకే విధమైన మేకప్ తోటి పిల్లల అలంకరణ, కలర్ డ్రెస్సులు, అది చాలా ఆనందంగా అనిపించింది.
ఏ పిల్లల్ని చూసినా ఎవరా అన్నట్టు మన పిల్లలు ఎవరు అందులో గుర్తుపట్టడం చాలా కష్టంగా ఉంది. పిల్లలందరూ ఒకే విధంగా చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి అవకాశము అంజలి మీడియా వాళ్ళు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. నాట్య రుద్ర అవార్డు అనేది పిల్లలందరికీ రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ ముందు ముందు ఇంకా చెయ్యాలి పిల్లలందరూ. అనేసి అనుకుంటున్నాను. సార్ గారికి చాలా ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా ముందు ముందు అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను. పేరెంట్స్ నుంచి ఇంకెవరైనా, జూనియర్ పేరెంట్స్, సీనియర్ పేరెంట్స్ ఎవరైనా? అమ్మా ఎవరు రండి. రిధిమా, మీ అవంతిక. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్. ఇంత పెద్ద ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన అంజలి మీడియా వాళ్ళకి అండ్ ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన ముత్యాల పరమేశ్వర్ సార్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. యాక్చువల్లీ ఆ రోజు ఈ ప్రోగ్రామ్ అయిపోయాక అందరికీ నార్మల్గా సర్టిఫికేట్స్ అన్నీ ఇష్యూ చేశారు. అనుకున్నాను ఇంత పెద్ద ప్రోగ్రామ్కి ఇంత ఈజీగా సర్టిఫికేషన్ ఇచ్చారు, ఎక్కడ పాప వాళ్ళు ఎక్కడ హైలైట్ అవ్వలేదు అనేసి అనుకున్నాను సార్. సో ఇప్పుడు ఇలా కండక్ట్ చేసి ఇలా ఇవ్వడం చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకొకటి, ఆ రోజు ప్రోగ్రామ్ అయ్యాక మా పాప అంది ఇంటికి వచ్చాక, మమ్మీ అందరూ కలిసి చేస్తుంటే ఆ గజ్జల సౌండ్ చాలా బాగా అనిపించింది మమ్మీ, అందరు ఒకేసారి ఒకే మూమెంట్ ఒకే స్టెప్ వేయడం చాలా బాగుంది అనేసి తను చెప్తే నేను మళ్ళీ 2-3 టైమ్స్ చూసా ఆ వీడియో. అక్కడ వీడియో తీయడమే సరిపోయింది నాకు. యాక్చువల్లీ పిల్లలందరినీ ఇంటికి వచ్చి మళ్ళీ 2-3 టైమ్స్ రివైజ్ చేసుకొని మరీ చూసా. అంత మంచి స్టెప్స్ సార్ కంపోజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఎవరు కంపోజ్ చేశారు అని కాదు, మా పాప నేర్చుకుని మా పాపకు నేర్పించే సారే కంపోజ్ చేశారు అనేసి అక్కడ అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యాం సార్ మేమందరము. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా పేరెంట్స్? అమ్మ, ఇది లైవ్ నడుస్తుంది, లైవ్ లింక్ గ్రూప్లో పెట్టడం జరిగింది, మీ చుట్టాలు కూడా పంపించవచ్చు. మరి ఇంకెవరైనా విద్యార్థుల నుండి కానీ పేరెంట్స్ నుండి కానీ? దాచుకోకండి, మాట్లాడండి. రండి సార్. పేరు? నవీన్ గారు. మీరు మాట్లాడతారా సార్? రండి, తప్పకుండా వెల్కమ్. అందరికీ నమస్కారం. ఇక్కడ వీచేసిన ముఖ్య అతిథులు గారు సిరాజుద్దీన్ గారు, కామిశెట్టి రాజు పటేల్ గారు, తర్వాత పగడాల రమేష్ సార్ గారు, మీ పిల్లలందరికీ మీ గురువు గారు సార్ ఏంటంటే వృత్తిరీత్యా కూడా టీచర్ అయినప్పటికీ ప్రవృత్తి రీత్యా కూడా ఏంటంటే సారు ఆది గురువు. గురువుకు ఆది గురువుకు తేడా ఏంటంటే గురువు గారు ఏంటంటే సార్ వాళ్ళ స్కూల్ వరకే, కానీ ఆది గురువు అంటే మీకు అన్నిటికీ నేర్పించడానికి మీ సార్ చాలా. సార్ గురించి మీరు అందరు పిల్లలు కానీ ఇక్కడ కూడా మా పాప మా పాప కాదు ఇద్దరు నేర్చుకుంటున్నారు. చాలా వరకు వెళ్ళేసరికి అంటే మా పాప ఊరివి ఉన్న మా మిస్సెస్ ఇద్దరు నేర్చుకుంటున్నారు. మా సార్ ఒక్కొక్కసారి కోపంగా ఉంటాడు, మళ్ళీ తర్వాత సారీ రిలాక్స్ అవుతాడంటే వాళ్ళకి చెప్పిన, ఇప్పుడు ఎప్పుడైనా సన్సెట్ కానీ మూన్ సెట్ సూర్యుడు ఎట్లా వస్తున్నాడు, మార్నింగ్ బగబగా ఉదయించుకుంటూ వస్తున్నాడు అంటే సారు మార్నింగ్ స్కూల్కి వెళ్ళే టైంలో కానీ మిమ్మల్ని చూసుకునే విషయంలో కానీ పొద్దున ఉన్నట్టు సూర్యుడు సాయంత్రం ఉండడు కదా, చల్లబడతాడుగా. మనం మంచి చేసే వాళ్ళకు మంచి ఎప్పుడైనా జరుగుతుంది. ఆ రోజు కాకతీయ కోటలో జరిగినప్పుడు కూడా వర్షం పడుతుందని చాలా అందరు ఎంతో ఎగ్జైట్మెంట్ తోటి ఉన్నారు. బట్ ఏంటంటే మనం మంచి చేసే వాళ్ళకు ఆ ప్రకృతి కూడా ఎప్పటికీ కోఆపరేట్ చేస్తుంది. ఈవెన్ ఇప్పుడు కూడా వర్షం వస్తుంది కావచ్చు, ఉక్కపోస్తుంది, ఆ కూలర్ల ఇబ్బంది కానీ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రతిదీ ఫేస్ చేయాలంటే ఎవరికైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అంటే పంచభూతాలు కూడా మనం ఒక్క అడుగు ముందేస్తే మన కొరకు 1000 అడుగులు ముందేస్తాయి. పిల్లలకు కానీ ఇక్కడ నేర్చుకునే విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరికీ నా యొక్క నమస్సుమాంజలి. పిల్లలు మీ యొక్క ఆర్ట్ కళ అనేది చాలా పరిపూర్ణమైనది, జీవితంలో చాలా
ఎంతో మైలురాయి గీటురాయి చాలా తీర్చిదిద్దుతుంది. మీకు ఒక కళ అనేది మనిషి నిదర్శనానికి నిలువెత్తు నిదర్శనం అంటే చాలా వరకు మీరు అందరూ మేకప్ చేసినప్పుడు అందరూ మిర్రర్ దగ్గరికి వెళ్ళి అద్దంలో కూర్చొని అందరు అద్దం దగ్గర చూస్తున్నారంటే మీకు ఆ మీడియా కూడా చాలా పరిపూర్ణంగా మిమ్మల్ని మీడియా దృష్టి తీసుకొచ్చిందంటే ఆ మీడియా వాళ్ళు కామిశెట్టి రాజు సార్ గారైనా వాళ్ళ అక్కడున్న వాలంటీర్స్ కూడా చాలా అద్భుతంగా మీకు అక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా స్నాక్స్ కానీ డిస్ట్రిబ్యూట్స్ కానీ అవన్నీ చాలా బాగా పిల్లలకి ఎక్కడికైనా ఒక ఆర్గనైజేషన్లకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చదువులైనా లేకపోతే ర్యాంకులైనా వాటి మీదే ఫోకస్ చేస్తారు. అంటే ఈ డ్యాన్స్ అనేది మీరు స్కూల్లో నేర్చుకునే ర్యాంకులు వేరు, నిజ జీవితంలో లభించేటి అనేది వేరు. ఎందుకంటే దానికి చిన్న బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు అంటే ఇక్కడ మా స్టూడెంట్ కూడా ఉన్నాడు. మీరు అందరూ అనుకోవచ్చు సార్ ఇక్కడ సారే కదా, నేను కూడా ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో లెక్చర్ అయినా, ఇక్కడ నా స్టూడెంట్ కూడా ఉన్నారు. అతను కూడా ఆ రోజు మీ దగ్గర చేసిన వాలంటీర్స్ అందరు కూడా మా స్టూడెంట్స్. ఇక్కడున్న కామిశెట్టి రాజు సార్ వాళ్ళ అబ్బాయి కూడా మా స్టూడెంటే. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటా. ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు. సార్కి అయితే మరీ నా యొక్క నమస్సుమాంజలి. ఈ సాయంత్రం శుభాకాంక్షలందరికీ థ్యాంక్ యూ సార్. సార్ రండి. మధుసూదనాచార్యులు గారు, వీళ్ళ వైఫ్ డ్యాన్స్ చేసింది సార్ మన దగ్గర. మరి వీరు వారి తరపున మాట్లాడతారు. శ్రీయుత గౌరవనీయులైన పరమేశ్వర్ గారికి, అంజలి గ్రూప్ మీడియా కామిశెట్టి రాజు గారికి నా యొక్క నమస్కారాలు. నా భార్య జ్యోతి గారు చిన్నప్పుడు సార్ దగ్గర నేర్చుకున్నారు. ఒక 10 సంవత్సరాలు. ఇప్పుడు మధ్యలో గ్యాప్ వచ్చింది, పెళ్ళైంది. మాకు పెళ్ళైనాక మా కొడుకుల పెళ్ళైంది. మళ్ళీ మొన్న ఈ మధ్యన ఒక 2 సంవత్సరాల క్రితం మళ్ళీ వచ్చి జాయిన్ అయ్యారు. ఆమె ప్రాణమంతా ఇక్కడే ఉంది, కానీ వాళ్ళ అమ్మకు ఓపెన్ హార్ట్ సర్జరీ నిమ్స్లో అవుతుంది, అందుకోసం రాలేకపోయింది. నన్ను పంపించింది. ఆమెకు డ్యాన్స్ అంటే చాలా ప్రాణం. సారు ఒక్కొక్క ప్రోగ్రాం పంపిస్తుంటే ఆమెకు చాలా తన్మయత్వంతో నిండింది. ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలి. కాకతీయ కళావైభవంలో నా భార్య జ్యోతి పాల్గొనేందుకు నాకు ఆ పరమేశ్వరుడికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇలాంటి ప్రోగ్రాం ఇంకా చాలా చేయాలి అని సార్కు తెలియజేస్తూ నమస్కారం. సార్ పేరెంట్స్ నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకెవరైనా మాట్లాడండి. లేరా సార్ టైం? రండి. వీళ్ళ పాప కే నందిక. నమస్తే సార్. గౌరవనీయుల పెద్దలకి, కవులకు, రాజు సార్కి, మన పడాల రమేష్ సార్ గారికి, గురువు గారికి అందరికీ నమస్తే అండి. పిల్లలకి, పేరెంట్స్ అందరికీ కూడా నమస్తే. మీరందరూ ఈ బిరుదు తీసుకోవడం చాలా ఎంతో హ్యాపీగా ఉంది. నేనైతే మా పాపను నా ఇంట్రెస్ట్తోనే సార్ దగ్గర జాయిన్ చేశాను. చిన్న యూకేజీలో ఉన్నప్పుడు 6 years అవుతుంది. ఇంత పెద్ద ప్రోగ్రాం ఫస్ట్ టైం అన్నమాట. ఒక్కసారి మా పాప వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చూశాను నా కళ్ళతోటి. ఎప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ పెడితే కొంతమంది మిస్ అవుతూ ఉంటారు పిల్లలు. అట్లా కాకుండా ఈ ప్రోగ్రాంలో అంతమంది పిల్లలు, ఎంతమంది పిల్లలు ఉన్నారో మా పాప పిల్లలు కానీ చిన్న జూనియర్స్ కానీ ప్రతి ఒక్కరు వచ్చి చేయడం జరిగింది. ఇంకా వరంగల్లో కళాకారులు అందరూ పుట్టిందనేది ఎంతో నిజమైన నగ్న సత్యం. అది సార్ ప్రొడ్యూసర్ వహించినటువంటి ఈ సాంగ్ చాలా ఎంతో అద్భుతంగా అనిపించింది. ఆ రోజైతే నేను మొత్తం పిల్లల్ని చూసుకుంటూ కూర్చోడం సరిపోయింది. కామన్గా మా పాప జాయిన్ కాక ముందుకు ఎక్కడ ప్రోగ్రామ్స్ అయితే ఆడనే కూర్చునేది. నేను మొత్తం ప్రోగ్రామ్ అయిపోయాక ఇంటికి వెళ్ళేది. అంత పిచ్చి నాకు డ్యాన్స్ అంటే. కానీ మా పాపను బాగా చెయ్యి అంటే రోజు తను మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తే సార్ చేసేటప్పుడు నేనే లోపల నుండి కాకతీయ నృత్య కళావైభవం పాడుకుంటా రెగ్యులర్గా. అంత పిచ్చి నాకు ఆ సాంగ్ అంటే. సో సార్ రాసిన కవి గారు కూడా చాలా గ్రేట్ అండి. అక్కడెక్కడో పుట్టలేదు కళాకారులు, అందరూ మన వరంగల్లోనే పుట్టారనేది ఈ పాటతోటి, ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్క వ్యూవర్కి తెలిసిపోద్ది. సో గురువు గారు కూడా చాలా ఫస్ట్ సాంగ్ ఒకటి
మన సీనియర్ పిల్లలు పెట్టి చేశారు. ఆ సాంగ్ అయితే నాకైతే ఇట్లా రోమా నిక్కబొడుచుకుని చాలా హ్యాపీ అనిపించింది. ఆ సాంగ్ చూస్తే అంటే ఆ శిల్పాలు మాట్లాడుకుంటే అన్నారు చూసారా సార్, మమ్మల్ని ఇట్లా బతకనివ్వండి, మమ్మల్ని ఇంకా ముందు తరాల్లో చూడనివ్వండి అని చెప్పేసి అన్నారు. నేను ఏ సాంగ్ విన్నా కూడా దాంట్లో మీనింగ్ను వెతుక్కుంటా సార్, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అది అలవాటు. సో ఆ సాంగ్లు అట్లా అంటే నేను మా ఆవిడకి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, గిట్లా అంటదంట శిల్పం, ఇట్లా అంటదమ్మా అంటే ఆమెకు అంతగా తెలియదు అన్నమాట, హౌస్ వైఫ్ తను. సో ఇట్లా కూడా ఉంటుంది ఆ సాంగ్లో, ఇట్లా కూడా వినాలన్నా, ఇట్లా కూడా అబ్జర్వ్ చేయాలన్నా అని అడుగుతుంది. సో సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ సార్. సాంగ్ రాజుగారు ఎవరు రాదు, నాకైతే ఫుల్ లెంత్ ఐడియా లేదు, కాకపోతే నాకైతే చాలా నచ్చినాయండి సాంగ్స్. మన సార్ కూడా ప్రొడ్యూస్ చేసిండ్రు. ఇప్పుడు ఎక్కడో అదేదో సినిమాలో ఈ సాంగ్ను పలానా విశ్వనాథ్ గారు ప్రొడ్యూస్, ఆ సినిమాలు చూస్తే సార్ రెగ్యులర్గా నేను ఆ డైరెక్షన్. ఆ తర్వాత సారే గుర్తుకొచ్చింది నాకైతే. మన సార్ చూడమ్మా ఎట్లా చేసిండో, ఆ పిల్లలు ఒక్కొక్క అడుగు కొడుతుంటే నాకైతే నేను కూడా కూర్చొని కాళ్ళు ఆడించుకుంటూ ఉంటాను సార్, ఏమనుకోవద్దు గురుగారు, తప్పు అయితే క్షమించండి. ఇది ఒక సాంగ్ ఉంది సార్, శివ పూజకు చిగురించిన సిరిసిరి మువ్వ అన్నట్టు, మీరు అంతా సిరిసిరి మువ్వలమ్మ. సార్ వాటన్నిటిని దారం కట్టి ఒక సాంగ్ను మన భావితరాలకు పరిచయం చేస్తున్నారు. ముత్యాల పరిశ్రమ సార్కి చాలా కృతజ్ఞతలు ఉంటాయి సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు సార్కి, అందరికీ, పిల్లలకి, మీరు అందరికీ థ్యాంక్స్ అండి. సార్ ఇంకెవరైనా సార్, మీరు మాట్లాడతారా సార్? సార్ ఇంకెవరైనా సార్, ఎవరైనా ఉన్నారా ఫైనల్గా? శిల్ప గారు రండి. వేదిక అలంకరించిన పెద్దలందరికీ, గురువు గారికి, పేరెంట్స్కి, స్టూడెంట్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నాట్యరుద్ర అవార్డు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో మా పాప ఉన్నందుకు చాలా గర్వంగా కూడా ఉంది నాకు. ఐ విష్ యూ అ వెరీ కంగ్రాచులేట్ టు ఆల్ ద స్టూడెంట్స్ హూ గాట్ ద నాట్యరుద్ర అవార్డ్. మా పాప పేరు ఎస్ అద్వైత. గత 5 సంవత్సరాల నుండి ఇక్కడ నృత్యరవళి కళాక్షేత్రంలో నాట్యం అభ్యసిస్తూ ఉంది. చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చింది, కానీ ఇది చాలా స్పెషల్ ప్రోగ్రామ్ మాకు. కాకతీయుల కళా వైభవాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించడము చాలా బాగా అనిపించింది. అసలు ఆ వీడియోలో మా పాప ఎక్కడుందని వెతుక్కోవడమే సరిపోయింది కొంచెం సేపు వరకు. పిల్లలందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంది. చిన్న చిన్న పిల్లలు, ఇందాక ఒక మేడం మాట్లాడారు, మా పక్కనే కూర్చున్నారు ఆ మేడం, జ్యోతి మేడం. అక్కడ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు వచ్చారు, అలాగే మిగతా పిల్లల పేరెంట్స్ అందరూ చాలా హ్యాపీగా. అసలు వెనక నుంచి మేము ఫస్ట్ రోలో కూర్చున్నామో, మా వెనక నుంచి చాలా హ్యాపీగా అందరూ ఎంత చక్కగా ఉంది అనేసరికి అందరికీ కూడా చాలా హ్యాపీగా అనిపించింది. అసలు ఇదంతా జరగడానికి మూల కారణం అంజలి మీడియా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా గురువు గారు ముత్యాల పరమేశ్వర్ సార్ గారు కూడా శుభాభినందనలు సార్. ఇలాంటి ప్రోగ్రామ్స్ మరెన్నో జరగాలి అని మీ కోఆపరేషన్ మా ఇన్స్టిట్యూట్కి కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. అమ్మ ఇంకెవరైనా లాస్ట్ అండ్ ఫైనల్? ఓకే, మన సంస్థ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఈ డాన్స్ ఫస్ట్ అడుగు వాళ్ళ ఇంట్లో వేసినాం, అంతేనా సార్? మార్నింగ్ ఫస్ట్ వీడియో చిత్రీకరణ యామిని వాళ్ళ ఇంట్లో జరిగింది. తన అభిప్రాయాన్ని తెలియవలసిందిగా కోరుచున్నాను. గుడ్ ఈవినింగ్ టు ఆల్. రాజు గారికి స్పెషల్ థ్యాంక్ యూ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ సార్. అంజలి మీడియా వారి అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. ఎంత హార్డ్ వర్క్ చేస్తే అక్కడ అంత ప్రోగ్రామ్ సక్సెస్ అయిందనేసి మీ టీం మెంబర్స్ అందరినీ చూస్తే అర్థమవుతుంది సార్. గురువు గారికి కూడా చాలా ధన్యవాదాలు. అంటే అక్కడ బార్గెట్స్ పెట్టడము ఇవన్నీ చేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది సార్. మీరు అది కనుక పెట్టకపోయి ఉంటే మాత్రం పేరెంట్స్ని ఆపేవాళ్ళం కాదు. దానివల్లనే ఆ ప్రోగ్రామ్ 50% సక్సెస్ అయింది. ఎవరు లోపలికి ఎంట్రీ అవ్వకుండా అవి పెట్టడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. మీరు సాంగ్ రాయడంలో ఎంత ప్రాణం పోసారో దాన్ని కంపోజ్ చేయడం కూడా సార్ అంత పాత్ర వహించారు. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే కోర్టులో, అంటే మా గురువు గారి నుంచి చెప్పడం అని కాదు, కోర్టులో 100 మందిని దేవుడు
మీరు ఇవి కొన్ని సాధించి రావాలి అని చెప్పి పంపిస్తారంటారు కదా, అట్లాంటి వాటిలో ఒక ఆణిముత్యం మా సార్ అని నేను చెప్తాను. ఎందుకంటే అటు విద్యాపరంగా అంతమంది పిల్లల్ని రెడీ చేయడము, ఇటు సాంప్రదాయ నృత్యంలో ఇంతమంది పిల్లల్ని రెడీ చేయడం అనేది అదొక దేవుడు రూపంలో పంపించినటువంటి వారితో చేపిస్తారు. అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దానికి అంజలి మీడియా వాళ్ళు తోడై లోకల్లో ఇంతమంది కళాకారులు ఉన్నారా అని చూడడం ఫస్ట్ టైం సార్. అంటే వేరే ప్రోగ్రామ్స్కి వెళ్తుంటే చాలా స్టేట్స్ నుంచి వస్తారు, అలా చూస్తాం. కానీ మన లోకల్లోనే ఇంతమంది ఉన్నారు అనేసి మొన్ననే చూస్తే అర్థమైంది. ఇంకా చాలామంది రావాల్సిన వాళ్ళు కూడా ఉన్నారు, అందులో రాలేదు. కానీ ఉన్న వాటిలో కూడా ఇంతమంది ఉన్నారని ఆ రోజే అర్థమైంది. మీకు చాలా థ్యాంక్ యూ సార్. ఇంతమంది కళాకారులను బయటకు తీసుకొచ్చి వాళ్ళలో ఇంకా ఎంకరేజ్మెంట్ పెంచినందుకు. కాకతీయుల వైభవాన్ని కూడా సాంగ్ రూపంలో మీరు రాయడానికి ఎంత హార్డ్ వర్క్ చేశారన్నది క్లియర్గా కనబడుతుంది సార్. అందులో ఆ సాంగ్ ఒకటి వింటే చాలు, ఇప్పటి పిల్లలకి తెలియని వర్డ్స్ కూడా, అంటే అప్పటిది బుక్కులలో చరిత్ర రూపంలో వచ్చినా కూడా సాంగ్ ఒక్క 5 minutes వింటే వాళ్ళకి క్లియర్గా అర్థమైపోతుంది చరిత్ర అనేది. చాలా థ్యాంక్ యూ సార్. ఇలాంటి అవకాశాలు మా ఇన్స్టిట్యూట్ నుంచి ఇంకా మీరు అలానే ప్రోత్సహించి తీసుకురావాలని, మీకు తోడుగా 100% మా గురువు గారు ఉంటారు, అది మా నమ్మకం. ఇందులో కొంత పాత్ర మా పిల్లలు కూడా ఫస్ట్ టైం సాంగ్ కంపోజింగ్లో ఉన్నందుకు 2 పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. అది మళ్ళీ కొన్ని సినీ నటులు కూడా చూశారు అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి గురువు గారికి ధన్యవాదాలు సార్. ఒక చిన్న పాత్రగా ఇంతమందిలో చేస్తున్నటువంటి సార్కి కొంచెం తోడుగా నిలబడడం అనేది కూడా నా అదృష్టంగా భావిస్తున్నాను. అది ఏంటంటే స్ట్రెయిన్గా కాకుండా సార్ నాకు ఇస్తున్నటువంటి ఒక ఆపర్చునిటీ అనుకుంటున్నాను. సార్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం, అంటే ఈ ఏజ్లో స్కూల్కి వెళ్ళేసి వచ్చి మళ్ళీ పిల్లలకి ఇంత ప్రోత్సాహం ఇవ్వడం అనేది మామూలు వాళ్ళకి కాదు. తన జీవంలో మొత్తం కూడా పిల్లలకి నాట్యం నేర్పించాలి అనేది పాతుకుపోయింది కాబట్టి అంత హార్డ్ వర్క్ చేయగలుగుతున్నారు. ఎప్పుడైనా మనం 1-2 చిన్న పనులు చేసినామంటే అలసిపోయి ఆ రోజు రెస్ట్ తీసుకుంటాము అనుకుంటాం, కానీ మా గురువు గారు అలా తీసుకోరు. సండే వచ్చిన స్పెషల్ క్లాస్ అన్నట, మాకే భయం అవుతుంది. కానీ సార్ హాలిడే ఉండదు అస్సలకి, నిరంతరం శ్రమజీవి. చాలా హ్యాట్సప్గా ఫీల్ అవుతాము. గురువుగారికి చాలా ధన్యవాదాలు సార్, పాదాభివందనాలు. రాజుగారికి కూడా చాలా చాలా అభివందనాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటిదాకా మన అభిప్రాయాలు, విద్యార్థుల అభిప్రాయాలు, పేరెంట్స్ అభిప్రాయాలు విన్నారు మన గెస్ట్లు. మరి మిమ్మల్ని అందరినీ కూడా ఆకర్షణీయంగా తీర్చిదిద్దినటువంటి ఆహార్యంలో నిష్ణాతులు మరియు పడాల రమేష్ గారిని తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ వచ్చేసిన నాట్యవృత్తిలో కంగ్రాచులేషన్స్, మరి పేరెంట్స్ కూడా కంగ్రాచులేషన్స్. నేను ఎన్నో డాన్స్ నుంచి నాకు అనుబంధం ఉంది, కానీ 500 మందిలో దాదాపు 1/3 మన నృత్యరవల్లి ఆక్యుపై చేసుకుంది. దట్ ఈస్ ద వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. అందులో మన పిల్లలు కూడా చక్కని క్రమశిక్షణతో అందరికన్నా ముందు 110 మంది ఇక్కడ వరంగల్ పిల్లలు ఉన్నా కానీ అందరికన్నా ముందు కూడా ఆ యొక్క డయాస్ని ఆక్యుపై చేసుకొని సిస్టమేటిక్గా, డిసిప్లిన్గా, ఎక్కడ పొరపచ్చాలు లేకుండా మన పిల్లలే ముందున్న. దట్ ఈస్ ద వెరీ గ్రేట్. అందులో ఇంకో విషయం ఏంటంటే, మన పిల్లలు మొట్టమొదటిసారి స్టేజ్ ఎక్కిన అమ్మాయి నుంచి మొదలు పెడితే వందల ప్రదర్శించిన అమ్మాయి కూడా సేమ్ ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అదే విధంగా నృత్య ప్రదర్శన చేసి, సాధారణంగా నేను ఏ డ్యాన్స్ చూడను ఎందుకంటే బిజీగా ఉంటాం కాబట్టి, ఎందుకో ఆ రోజు చూడాలి ఉండాలని అనిపించింది. ఎందుకంటే సారు పొద్దున్న నుంచి అక్కడే ఉన్నాడు. రాజుగారు కూడా యాక్చువల్గా ఇది మామూలు పని కాదు ఇది, ఎందుకంటే 500 మందిని ఒక వేదికపై పట్టుకొచ్చి వాళ్ళకి ప్రదర్శన ఇవ్వడము, ఇంతమందిని ఆర్గనైజ్ చేయడం అంటే చాలా డిఫికల్టీ. నాకు తెలుసు, కానీ చాలా ప్రోగ్రామ్ చూశాను, అసలు కాదు అనుకున్నాను. కానీ సారు చాలా ఇక ప్రెస్టేజ్గా అనుకొని ఎందుకు చేయకూడదని చెప్పేసి కష్టపడి చేశాడు. దట్ ఈస్ అ వెరీ గ్రేట్. ఎందుకంటే మామూలుగా ఎవరు చేయలేరు. మన ఇంటికి ఒక 10 మంది చుట్టాలు వస్తేనే మనం ఆగమం అయిపోతాము. అటువంటిది 500 మంది పిల్లలు, వాళ్ళ పేరెంట్స్, గెస్ట్లు, ఇంతమందిని ఒక వేదిక మీద సమకూర్చుకొని ఎక్కడ పొరపచ్చాలు కాకుండా కార్యక్రమాన్ని విజయవంతం చేయడం అంటే మామూలు విషయం కాదు. దానికి ముఖ్యంగా పరమేశ్వర్ సార్ కూడా చాలా కోఆపరేట్ చేశారు. సారు సాధారణంగా ఇటువంటి విషయాలు ఎప్పుడు పట్టించుకోడు, వెళ్ళి ప్రదర్శన ఇచ్చే వరకే సార్ బాధ్యత. కానీ రాజుగారికి సార్కి ఏదో లింకప్ ఉంది, ఒక అభిమానం, ఏదో మనం కోఆపరేట్ చేద్దామన్న ఆలోచనతో సార్కు 100కి 1000 టైమ్స్ కోఆపరేషన్ చేసి రోజు మార్నింగ్ వాడికి వెళ్ళడము, అరేంజ్మెంట్ చూసుకోవడము, రావడము, సలహాలు ఇవ్వడము, ఇది చేయండి బాగుంటుంది అనడం. ఆ సలహాలను కూడా రాజుగారు తూచా తప్పకుండా పాటించి విజయవంతంగా చేసినందుకు వెరీ కంగ్రాచులేషన్స్ రాజు.
ఆయన యొక్క సంస్థ కార్యదర్శి మన సిరాజుద్దీన్ సార్ కూడా వెరీ గ్రేట్ఫుల్. సార్ కూడా అంత వయసు ఉండి కూడా ఆ ఎండలో అసలు మేమే భయపడుతున్నాం. ఎండలో కూడా నేను చూసాను 2-3 సార్లు చూస్తే ఎండలో కూడా కష్టపడుతూ ఎందుకు సార్ మీరు ఇక్కడికి వచ్చారంటే కూడా ఇదో చేయాలి కదని సార్ అన్నాడు. దట్ ఈస్ వెరీ మన పిల్లల అదృష్టం అనుకుంటాము. నాకు తెలిసి ఇటువంటి కార్యక్రమము వరంగల్ వాస్తవులు ఎవరూ చేయలేరండి. ఇంటర్నేషనల్ సంస్థలే ఒక్కొక్కసారి భయపడిపోతుంటాయి ఇంతమందిని ఆగ్రహం చేయడం. వరంగల్లో రాజుగారు చేయడం వెరీ గ్రేట్. దాంట్లో ఎటువంటి డబ్బు అపేక్ష లేకుండా మినిమం నామమాత్రం ఫీజు తోటి, ఎందుకంటే దీంట్లో డబ్బులు బాగా మిగులుతాయి అనుకో, నామమాత్రం ఫీజు తోటి నాకు తెలిసి అరేంజ్మెంట్స్ కూడా డబ్బులు సరిపోవు. తన చేతుల నుంచో కొన్ని పెద్దల సహకారంతో చేసి ఎటువంటి ఏం అక్కడికక్కడికైతే సారే అదృష్టవంతులు అనుకుంటాను. ఇంకా మీద పడి ఉంటాయి దాదాపుగా, అవన్నీ మనకు చెప్పలేరు, మనం అడగకూడదు కూడా. ఎనీవే అందరికి కంగ్రాచులేషన్స్. అందులో మీ పిల్లలు డ్యాన్స్ నేర్చుకుంటున్నారు, వెరీ హ్యాపీ. ఎందుకంటే డ్యాన్స్ నేర్చుకున్న అమ్మాయిలు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉన్నత స్థాయిలో ఉన్నాను. చిన్నప్పటి నుంచి నేను ఒక 40 yearsలో చూస్తున్నాను పిల్లల్ని. డ్యాన్స్ నేర్చుకున్న ప్రతి అమ్మాయి కూడా ఇప్పుడు ఉన్నత స్థాయిలో ఉంది. ఈ పిల్లలు కూడా ఏదో విధంగా ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా కానీ ఉన్నత స్థాయిలో వాళ్ళ యొక్క సార్ చెప్పిన మోటివేషన్, ఎందుకంటే మిగతా వాళ్ళు డ్యాన్స్ నేర్పుతారు, పంపిస్తారు. సారు డిసిప్లిన్ నేర్పుతారు, క్రమశిక్షణ, పర్సనల్ డెవలప్మెంట్, ఎట్లా మాట్లాడాలి, ఎట్లా ఉండాలి, మన సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ ఒకటే చోట దొరికేది ఇక్కడ నృత్యనగర్ కళాక్షేత్రం. ఇంకా ఎక్కడ దొరికాయి, ఎన్ని లక్షలు పెట్టినా ఇటువంటి మీకు ఎక్కడ చెప్తున్నాను. మీరు సమయం చాలా కేటాయించారు. వెరీ గ్రేట్ఫుల్ టు పేరెంట్స్. వెరీ థ్యాంక్స్ టు ఆల్. థ్యాంక్ యూ సార్. మహాకవి సిరాజుద్దీన్ సార్ గారికి మరి తమ అమూల్యమైన సందేశాన్ని మా విద్యార్థులను మరియు పేరెంట్స్ని ఉద్దేశించి మాట్లాడి వారికి ఆశీర్వచనాలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. సభాధ్యక్షులు పరమేశ్వర్ గారు, తోటి అతిథి రమేష్ గారు, ముఖ్య అతిథి రాజు పటేల్ గారు, ప్రియమైన నృత్యకారులారా, అలాగే వారి అమ్మ నాన్నలు, అందరికీ నమస్తులు. ఇక్కడ కూర్చొని ఒక్కొక్కరి ద్వారా వింటుంటే చాలా విషయాలు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుంది. కొందరు మాత్రం ఇక్కడికి వస్తారు. అట్లాగే మేము కూడా 100 మాటలు అనుకుంటే 10 మాట్లాడుకుంటాం, అట్లా ఉంటుంది. పిల్లలు నాకు ఇప్పుడు నృత్యం నేర్చుకునే పిల్లలను అడ్రస్ చేసుకునే అవకాశం లభించలేదు. ఒక నిన్న, ఒక ఈరోజు. కాబట్టి మీతోటి కొంత మనసు విప్పి మీకు తెలియని ఇతర విషయాలు ఏమైనా చెప్పే ప్రయత్నం చేయాలన్నది. చూద్దాం ఏ మేరకు ఏ మాట ఎట్లా వస్తుందో. ముందు రమేష్ సార్ మీ మేకప్ గురించి మాట్లాడాలి. అది ఎంత నచ్చిందంటే, అఫ్కోర్స్ నాకు ఆ లోతులు తెలివి, ఒక నృత్యకారిణిని ఎట్లా తీర్చిదిద్దాలి, ఎట్లా అలంకరించాలి, ఒక సామాన్యునికి ఉండే నాలెడ్జే నాకు ఉంటుంది. వాళ్ళ ఆహార్యం అన్నారు, డ్రెస్సింగ్ అయితేనేమి, ఇతరత్ర ముఖంలో తీసుకొచ్చే ఆ మేకప్, ముఖ్యంగా కనుబొమ్మలు, కనులు, అట్లాగే జడ తదితరాల ఒక కోడ్ ఉంటుంది కదా, నృత్యం అనగానే ఒక కోడ్. ఆ కోడ్లో నాకు చాలా నిండుతనం అనిపించింది, చాలా సంతోషం వేసింది. అందుకు హృదయపూర్వకంగా ముందుగా మీకు అభినందనలు. దాని తర్వాత కార్యక్రమం గురించి నిన్న కూడా కొన్ని విషయాలు వరంగల్లో మాట్లాడుకోవడం జరిగింది సార్ విద్యార్థులతోటి. దాదాపుగా అందులో కొన్ని విషయాలు ఈ రోజున రావచ్చు. నృత్యం అనేది ఒక కళ, మీకు అందరికీ తెలుసు. కళలు 64 ఉంటాయి అని ఆ విషయం కూడా మీలో తెలిసి ఉంటుంది. ఈ 64 కళలలో ప్రథమ స్థానంలో నిలిచేది సాహిత్యం, అంటే మనకు తెలిసిన భాషలో చెప్పాలంటే కవిత్వం. దాని తర్వాత వచ్చి సంగీతం, దాని తర్వాత వచ్చి నృత్యం, ఇంకా 61 కళలు మిగిలి ఉంటాయి. ప్రధానమైన ఈ 3 కళలలో ఒక అంతర్లీన సంబంధం ఉన్నది. ఒక కవి ఒక గేయం లేక పాట, ఒక కవితను రాస్తే దానికి మ్యూజిక్ డైరెక్టర్ లయను సమకూర్చితే దాన్ని, అంటే ఆ సమకూర్చడంలో అర్థవంతంగా పాడించే గుణం ఉంటుంది. అంతే అర్థవంతంగా ఆ గానం మీద నృత్యం చేయించే గురువును నాట్య గురువులు అంటాం మనం. ఇవి అక్కడ కుదిరినాయి ఆ రోజు. దాని తర్వాత రమేష్ గారి అలంకరణ కూడా దానికి తోడైంది. చూస్తే ఎట్లా అనిపించిందంటే, పిల్లలు మీరందరూ నృత్యకారులు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అట్లాగే
వీళ్ళ అమ్మలకు సంబంధించిన మీకు నాకంటే చాలా ఎక్కువ తెలుసు. కానీ నేను అక్కడ ఆ రోజున ఆనందించిన తీరు ఎట్లా ఉండేనంటే, నిజానికి కొన్ని రోజులుగా మేము అలసిపోయి ఉంటుంది. నాకంటే ఎక్కువ అలసింది రాజుగారు. ఆయన కొన్ని రోజులుగా నిద్ర ఆహారాలు మాని ల్యాప్టాప్ తీసుకొని అక్కడనే కూర్చోవడం. ఇంటిని ఎప్పుడో దాదాపుగా 15 రోజులైందా మీరు మర్చిపోయి ఇంటిని. అక్కడనే తినడం, ఏం తినడం, అది ఒకటే ధ్యాస, వర్క్ 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 వర్క్. అందులో టెన్షన్, ఆ టెన్షన్లను మీతో షేర్ చేసుకుంటే బాగుండదు. రమేష్ గారు అన్నట్టు రకరకాల టెన్షన్లు. వారు ప్లాన్ చేసింది 5,001 మంది. ఆ 5,001 మందిలో ఎందరు వస్తారు ఎందరు రారు వెరీ నెక్స్ట్ అంటే ఆల్రెడీ 12th స్కూల్స్ రీఓపెన్ అయిపోయినాయి. మళ్ళీ సరే గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇచ్చినా తెల్లారి నుంచే మళ్ళీ స్కూల్కి పోవాలి. ఈ పరిస్థితుల్లో అమ్మ నాన్నలు ఎట్లా ఆలోచిస్తారు? అంత అవసరమా? తెల్లారితే స్కూల్స్ ఉన్నాయి అని అట్లా ఆలోచిస్తే మేము ఫెయిల్ అవుతాం. మా భయం అది. అయితే ఈ డ్యాన్స్కు సంబంధించిన పూజా కార్యక్రమం మొదలైన రోజున అక్కడ మేము అందరం సమావేశమైనాం. అయినప్పుడు మాకు బాగా ధైర్యం ఇచ్చింది పరమేష్ గారు. వారి అనుభవం మాకు తోడైంది. ఆ రోజు నేను మాట్లాడుకుంటూ ఒక మాట అన్నా, కార్యక్రమం చేస్తే ఫెయిల్ అయితేమో అని ఒక భయం ఉంటుంది. నేను దాన్ని గెలుస్తా అనే తీరులో ఆలోచించి నేను చెప్పినంటే ఆల్రెడీ మేము ఫెయిల్ అయినాం అనుకునే ఈ కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఏ మేరకు ఫెయిల్ అవుతాం అన్నది టైం చూపిస్తుందని. అట్లా ఒక ఫెయిల్ అనే దానికి సిద్ధపడి మేము ఆ రోజు నా కార్యక్రమం రూపొందించుకున్నాం. ఒక రాజు అంటే రాజు వారు ఒక్కరే లేరు, వారి వెంట ఒక అడ్వైజరీ బోర్డు ఉన్నది. అందులో మీరు నన్ను మాత్రమే చూస్తున్నారు. ఇంకా కొన్ని పేర్లు చెప్పే ప్రయత్నం చేస్తా. ప్రొఫెసర్ జి నరసింహమూర్తి చాలా పెద్ద మనిషి, ప్రొఫెసర్ విజయలక్ష్మి మేడం, ప్రొఫెసర్ విజయబాబు, ప్రొఫెసర్ విజయ్ చందర్, ఇట్లా అనేకులు, పగడాల సరళ, చాలామంది ఈ అడ్వైజరీ బోర్డు. వారందరూ వీరిని నమ్మి ఒక మంచి పని చేస్తున్నారు వీరు, కాబట్టి మనం అందరం వీరికి సహకరించాల్సిందే అనుకుంటూ సహకరించడం. దాని తర్వాత వీరందరి ధైర్య సాహసాల వల్ల, సహకారాల వల్ల వారు ఈ ఒక ఆల్రెడీ వారికి ఆలోచన వచ్చింది. దాని తర్వాత ఒక నిర్ణయం తీసుకున్నట్టే చేసి చూపించే వ్యక్తి. కానీ ఎందుకో ఆయనకు అవసరం లేకపోయినా కొందరి ప్రోత్సాహం కోరుకున్నారు. వారు కోరుకుంటే ఇంత పెద్ద వాల్యుబుల్ బెల్ట్, ఇంత వాల్యుబుల్ ఈ ప్రొఫెసర్ల క్యాడర్లకు సంబంధించిన ఈ సలహా మండలి, మనకు తెలిసిన అనేక టీవీస్ ఉన్నాయి, టీవీ 5, 9 వగరా వగరా వగరా. ఏ టీవీ ఛానల్కి ఉండదండి ఇంత వాల్యుబుల్ బెల్ట్. అటువంటి వాల్యుబుల్ బెల్ట్ ఈ రోజున అంజలి మీడియా గ్రూప్కు లభించడం, అందరి టీవీకి లభించడం, ఆ కార్యక్రమం విజయవంతం కావడం, అందులో దానికి ప్రధాన కారకులు మీరు కావడం, ఇదంతా శ్రమిస్తున్నప్పుడు చాలా భయపడ్డాం, చాలా కష్టపడ్డాం. కానీ లభించిన విజయం, నిజానికి మాకు విజయం లభించలేదు. ఎందుకంటే మా టార్గెట్ 5,001, మాకు వచ్చింది 5,000 లోపు. ఎక్కడ సంబంధమే లేదు. కానీ జరిగిన తీరుతెన్నులు మాకు సంతృప్తినిచ్చింది. ఆ సంతృప్తియే ఈనాటి విజయయాత్రకు కారణం. ఇక్కడికి రావాల్సిన అవసరం నిజానికి రాజుగారికి లేదు. కానీ ఎవరైతే నాకు సంతోషాన్ని అందించిండ్రో, నేను ఫెయిల్ అవుతానని భయపడ్డ సందర్భంలో వీరందరూ కష్టపడి నాకు విజయాన్ని ఎవరైతే అందించిండ్రో, నేను వారి గుమ్మాల వరకు వెళ్ళి వారిని అక్కడ కలుసుకొని నా సంతోషాన్ని షేర్ చేసుకుంటా మీకు థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన బాధ్యత నాకున్నది అనే ఒక పవిత్ర లక్ష్యంతో ఈ రోజున ఇక్కడికి రావడం జరిగింది. దాని తర్వాత వారు రచించిన పాట, అది ఒక కవిగా నేను చెప్తున్నా. ఆ పాట నేను రాయలేదు సార్, అది వారు మాత్రమే రాశారు. అది వారు రాస్తున్నట్టుగా కనీసం నాకు చెప్పలేదు. ఆ పాట ఎక్కడి నుంచి వస్తుందో వారికి నాకున్న పరిచయం కొత్తదే, డిసెంబర్ నుంచే ఉన్నది. కాబట్టి ఎక్కువ విషయాలు నా గురించి వారికి తెలివి, వారి గురించి నాకు తెలివి. ఇందులో ఈ పాట ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని నేను అడగలేదు, వారు చెప్పలేదు. కానీ ఒక రోజున పాట అయిపోయిందని దాని తర్వాత ఆ పాటను పరిశీలిస్తే నేను రాసే తీరు వేరు ఉంటుంది. కానీ అందులో ఏం చేసిన వారు పాత్రలను సూచించడం, వారు
కాకతీయులకు సంబంధించిన పాత్రలను అందులో చూయించే ప్రయత్నం చేశాను. అట్లా అది రక్తి కట్టింది. అదర్వైజ్ ఒకవేళ నన్ను రాయమంటే నా పాట ఇంకో తిరుగుండు, కానీ ఇంత బాగుండకపోవు, అది నేను చెప్పగలను. దాని తర్వాత ఆ రోజున మీరు నృత్యిస్తుంటే నాకు ఎట్లా అనిపించింది అంటే, డ్యాన్స్ మీద ఉండి చూస్తున్నాం కదా, నాకే కాదు అందరూ దాదాపుగా చూసే పెద్దలకు ఒకటే కోణం ఉంటుంది. మాకు ఎట్లా అనిపించింది అంటే ఆ శిల్పాలు వచ్చి డ్యాన్స్ చేస్తున్నట్టుగా అనిపించింది. మీరుగా కాదు, ఆ శిల్పాలు మీ రూపాలు ధరించి అక్కడ నృత్యం చేస్తే ఎట్లా ఒక పూనకం ఆవహించినట్టు, ఎవరి తీరులో లేరు. ఇప్పుడు ఈ అమ్మాయిగా లేకుండే ఆ రోజున ఒక పూనకం ఆవహించిన ఒక నృత్యకారిణిగా ఉండే, ఒక శిల్పం ఆమెలో వచ్చినట్టుగా, ఒక దేవకన్ను వచ్చి నృత్యించినట్టుగా అట్లా ఒక్కొక్కరు మాకు అట్లా అనిపించారు. ఆ సంతోషం మాకు చాలా ఆనందాన్ని కలిగించింది. దాని తర్వాత వారు ఇచ్చిన దాన్ని కోరియోగ్రాఫర్ అంటారా సార్, ఆ కోరియోగ్రఫీ అది ఎంత మధురం, ఒక సంతృప్తి ఏంటిదంటే, మనం వరంగల్ వాళ్ళం అంటాం. న్యాచురల్లీ ఎవరైనా గర్వపడవచ్చు. తల్లి ప్రేమ అందరికీ ఉంటుంది. వేరే ఖమ్మం వాళ్ళకు ఖమ్మం కూడా ఇష్టం, వరంగల్ వాళ్ళకు వరంగల్ ఇష్టం కావడంలో విచిత్రమేం లేదు. కానీ సంతోషం ఎక్కడంటే, ఈ వరంగల్ జిల్లాకు సంబంధించిన గురువు గారు దానికి కోరియోగ్రఫీ చేస్తే దాన్ని అనుసరిస్తూ మీరు నృత్యం చేయడం, వారు నేర్పిస్తే మీరు నేర్చారు, అది వేరే సింపుల్ విషయం. కానీ వీరిని చూడకుండా ఎక్కడో ఉండి వారు ఇచ్చిన ఆ నృత్యాన్ని మాత్రమే చూసి ప్రాక్టీస్ చేసి అందరూ వచ్చి మీలో ఒకరిగా ఒదిగిపోయినరు ఆ రోజున. అంటే ఒక గురువు ఆల్మోస్ట్ వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఆ నృత్యకారిణులకు గురువు అయిపోయిండు, అది గొప్ప విషయం. ఆ రకంగా నాకు సంతోషం ఇస్తుంది. మా వరంగల్ జిల్లాకు సంబంధించిన ఒక నృత్య గురువు గారు, వారు ప్రత్యక్షంగా ఇందరికే కావచ్చు, కానీ పరోక్షంగా అందరూ మీ శిష్యరిలోకి వచ్చారు. ఆ క్రెడిట్ ఏదైతే లభించిందో అది ఎక్కడనో ఆత్మ సంతృప్తిని కలిగిస్తుంది. అట్లా మీకు అభినందనలు సార్, నిజంగా చాలా సంతోషించిన. ఇంకొక విషయం, పిల్లలు మీకు చెప్పుకోవాలి, మేము వరంగల్ నిజమే, వరంగల్కు ఒక ప్రత్యేకత ఉన్నది. ఏ జిల్లాకు లేని ప్రత్యేకత వరంగల్కు ఉన్నది. వరంగల్ ఈజ్ ది మైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఎప్పుడో నేను 80sలో విన్నా, 1980లో. ఇది కేరళకు సంబంధించిన ఇప్పుడు నీట్ ఏదైతే కాలేజ్ ఉన్నదో అప్పుడు ఆర్ఈసి, కేరళ నుంచి ఆర్ఈసి ప్రొఫెసర్ ఒక ప్రాజెక్ట్ వర్క్ మీద వచ్చిండు. మేము కలిసి పనిచేసి ఉంటే ఆయన పోతూ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ చేసి పోతూ మాకు ఫేర్వెల్ ఇచ్చిండు. ఇచ్చుకుంటూ అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాలేదు కదా 1980లో. ఆయన మాట అన్నాడు, వరంగల్ ఈజ్ ది మైండ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. నిజంగా ఇది మేధావి జిల్లా, ఇక్కడ అందరూ మేధావులు ఉంటారు. మేధావులు అంటే ఏదో ఒక రంగానికి సంబంధించి అతి తెలివి ఉన్న వాళ్ళనే కాదు, అతి తెలియని పదం వాడకూడదు, అంటే మంచి తెలివి ఉన్నదని అట్లా కాదు. స్పార్క్ ఉంటుంది ఇక్కడ. సార్ లోపల ఏదైతే స్పార్క్ ఉన్నదో ఇదైతే స్పార్క్ను పుట్టించిన నేల. మీకు తెలుసా, వరంగల్ శాంతికాముక జిల్లా. రాహుల్ బొజ్జా గారు కలెక్టర్గా ఉన్నప్పుడు ఒక సందేశంలో వారు చెప్పారు, వరంగల్ మొత్తం దేశంలో శాంతి కాముక జిల్లా అని. కానీ మనం ఏమనుకుంటాం, విప్లవాలు ఉద్యమాల గడ్డ అని అనుకుంటాం. వాస్తవంగా ఈ నేలను అట్లనే వాడుకున్నారు అందరూ. ఎవరు ఏ ఉద్యమం మొదలు పెట్టాలనుకున్న వరంగల్ ఎరకొస్తారు, ఇక్కడి నుంచి శ్రీకారం చుట్టుకొని తీసుకుపోతారు. కానీ వాస్తవానికి ఇది శాంతి కాముక జిల్లా కూడా. ఇంకోవైపు నుంచి ఒక కొత్త పండగ, అంటే ప్రపంచంలో ఎక్కడా ఏ దేశంలో ఏ మతంలో లేనటువంటి ఒక శాంతి పీరియడ్, ఒక కొత్త పండుగ ఈ వరంగల్ జిల్లాలో పుట్టింది. అది 100-200 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో ప్రాకృతి. అప్పుడు విశ్వగురు ఆటోమేటిక్గా వరంగల్ అవుతుంది, భారతదేశం అవుతుంది ప్రపంచానికి. ఆ రకంగా కూడా వరంగల్ ఒక ప్రశాంతమైన నేల ఇది. ఈ నేలలోని ప్రతి మనిషిలో ఏదో ఒక స్పార్క్ ఉంటుంది. అది నృత్యకారులే కావచ్చు, కవులే కావచ్చు, కళాకారులే కావచ్చు, విప్లవకారులే కావచ్చు, విద్యావంతులే కావచ్చు, ఏదైనా ఏ రంగంలో తీసుకున్నా నేను నమ్మడం ఏంటంటే ఈ పాపలో కూడా ఏదో స్పార్క్ ఉంటుంది. ఎందుకంటే వరంగల్ బిడ్డ ఈ అమ్మాయిలో ఉంటుంది, ప్రతి ఒక్కరిలో చూస్తూ వస్తున్నాను నేను. నా అనుభవపూర్వకంగా, పెద్ద వయసు కాదన్నది, నేను చూస్తూ వస్తున్నా. అందరిలో ఏదో ఒకటి ఉంటుంది. ఒకసారి ఏమైంది పరమేశ్వర్ సార్, హాజీపేట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో నేను టికెట్ తీసుకోవడానికి పోయినా.
కౌంటర్లో కూర్చున్న దానికి వరంగల్ అని చెప్తే ఇట్లా తల లేపి చూసిండు. సింపుల్గా ఇవ్వచ్చు కదా టికెట్, వరంగల్ అనగానే అట్లా చూసి చమక్ ఒళ్ళు జల్లుమంటుంది వరంగల్లు పేరు వింటే అని ఒక పాటలో అట్లా ఉంటుంది అది. వరంగల్లో ఆ చమకాయించడం ఉంటుంది, జల్లు అంటుంది ఒళ్ళు. కానీ గుండె చెరువు ఒళ్ళు జల్లుమంటుంది వరంగల్లు పేరు వింటే. కానీ పరిస్థితి ఎట్లా ఉన్నదంటే గుండె చెరువు అవుతుంది దీన దశను కంటే. ఏమిటో వరంగల్లు వెలుగు చూడలేదు, ఎందుకో ఈ జిల్లా బాగుపడనే లేదు. గొప్ప కొడుకు కూతుర్లు ఈ నేలకు ఎందరున్నా ఏ ఒక్కరు ఈ తల్లికి తోడు నిలవలేదు, దీని గోడు కన్ననే లేదు అని నేను ఎప్పుడో 40 ఏళ్ల కిందట రాసుకున్నా. అయితే ఆ రోజున నిన్న చెప్పిన కదా, ఆ రోజున ఒక చరణం పాడదామని, ఇదే గేయంలోని ఒక చరణం, అది మీకు కొంతవరకు వర్తిస్తుంది. అంటే ఈ దీన దశను చూసి చలిస్తుంది కదా, మీరు ఇంకా పిల్లలు, మీరు ఇంకా ఆనందభరితమైన జీవితంలో ఉన్నారు. కాస్త ఎదిగిన తర్వాత ఎట్లా ఉండాల్సిన మా వరంగల్ ఇట్లా ఎందుకు ఉన్నదని ఒక బాధ వస్తుంది. కవిగా మాకు కూడా వస్తుంది. అట్లా అయ్యి నేను రాసుకున్న గేయమే ఆ గేయం. గుండె చిల్లుల వరంగల్, ఊరుగల్లు కాదు. అయితే ఆ రోజున పాడదాం అనుకున్నది. మీరు ఆ రోజున మనం డ్యాన్స్ చేసింది ఇక్కడ ఖుష్ మహల్ ముందటి ప్రాంగణం, రోడ్డుకు అవతల విజిట్ చేసి ఉంటారు మీరు దాదాపుగా. అక్కడ పరిస్థితి ఎట్లా ఉంటుంది, అన్ని ముక్కలుగా పడి ఉంటాయి మన శిల్పాలు. దాన్ని మనసులో పెట్టుకుని ఎక్కడో రాసుకున్నా. అలనాటి కాకతీయ ఇది వేరే చరణం, దీని అవసరం లేదు. జీవకళా శిల్పాలతో జీవించిన ఓరుగల్లు, వరంగల్ అనడం లేదు, నేను ఓరుగల్లు అంటున్నా. ఓరుగల్లులో ఇవన్నీ జీవకళా జీవకళా శిల్పాలతో జీవించిన ఓరుగల్లు, శిథిలాలు శకలాలుగా పడి ఉన్నది వరంగల్లు, అంగరంగ వైభవంగా వెలసిల్లిన ఈ నేల, అంగరంగ వైభవంగా వెలసిల్లిన ఈ నేల, రంగు వెలసి పేలవంగ పడి ఉన్నది వేళ ఏమిటో. ఇది మా బాధ, పెద్దల బాధ. ఈ బాధ మీ లోపల కూడా వస్తుంది. రేపు మీరు ఎదిగి వచ్చిన తర్వాత ఈ బాధ మీరు కూడా అనుభవిస్తారు. ఎందుకంటే వరంగల్ బిడ్డలు కదా. అట్లా వెనుకబడితేమే అని తల్లడించే తరుణంలో ఒక అగ్గిరవ పుట్టుకొచ్చింది మా మధ్యలో. నేను రాహుల్ బొజ్జ గారు అన్న మాట చెప్తూ మధ్యలో ఆపేసిన. మొత్తం దేశంలో తెలంగాణ రాష్ట్రంలో అగ్గిరవ అంటే నిప్పురవ వరంగల్ అంటారు. వరంగల్లో మళ్ళీ వెతుకుంటూ పోతే నర్సంపేటకు వస్తుంది ఆ నిప్పురవ. ఇది నర్సంపేట నిప్పురవ. ఈ మనిషి పుట్టుకొచ్చి ఆయనకు సంపాదన పట్ల ధ్యాస లేదు. కళలు, సభ్యత, సంస్కృతి ఇదే. దానికోసం ఆయన పాటుపడుతూ తనకు కావాల్సిన వాళ్ళు సమాజంలో ఎక్కడ ఉన్నారో అని వెతుక్కుంటూ వారి వరకు పోయి ఈ వరంగల్ ప్రశస్తిని, దీని జెండాను రెపరెపలాడించాలన్న తపన వారిది. అందులో తీరుగా సహకరించిన మీ ప్రతి చిన్నారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటూ, సహకరించిన వారి అమ్మ నాన్నలకు అందరికీ హృదయపూర్వకంగా నమస్తులు తెలుపుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన మాటలతో మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధులు చేశారు. మరి ఈ కాకతీయ మహానృత్య కళా వైభవానికి ఆలోచన రావడానికి ఆద్యులు మన కామిశెట్టి రాజు గారు, అంజలి మీడియా చైర్మన్. తను ఎంత వస్తుందని కాదు, ఎంత ఖర్చైనా పర్వాలేదు చేద్దామనే తపన కలిగి, అంటే కళల పట్ల తపన కలిగి మనందరినీ ఒక్కటే వేదిక మీద తను చూసి పులకించిపోయి తను అప్పుడప్పుడు మాట్లాడుతుంటే తన ఆశువుగా చెప్పినటువంటి ఆ మాటలు నేను షాక్ అయ్యాను. శిల్పాలందరూ కూడా సార్ ఒక్క మన పిల్లలే కాదు,
మనకు కంటికి కనిపించకుండా కాకతీయ సామ్రాజ్యం మొత్తము ఆ కుష్మహల్ చుట్టూ మొత్తం ఉంది సార్ అని అన్నారు ఆయన. అంటే ఆ కళలలో తనకున్నటువంటి అభిమానము అసలు నేను అసలు షాక్ అయ్యాను. అందుకొరకు వారితో నాకు సాన్నిహిత్యం ఏర్పడిందేమో. మరి వారి మాటల్లో మనం విందాం, అమూల్యమైన మాటలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. ఇదంతా కూడా కాకతీయ కళావైభవం కార్యక్రమం కంటే నన్నేదో పొగడడానికి ఏర్పాటు చేసిన సమావేశంలాగా అనిపిస్తూ ఉంది. అంత గొప్ప ఏం కాదు. నేను ఒక సామాన్య సంబంధించిన ఒకటే తాపత్రయం, ఈ గడ్డపై పుట్టినందుకు మనం ఏం చేయాలి, ఏం చేయగలం, ఏం చేయించగలం, మూడు ప్రశ్నలు వేసుకుంటే ప్రతి ఒక్కరు కూడా మనం ముందు పోయేటువంటి మన జీవన ప్రయాణంలో చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారు కూడా మనకే సమాధానాలు దొరుకుతాయి. సో ఈ కార్యక్రమం సంబంధించి ముందుగా ఈరోజు ఈ కార్యక్రమం కాకతీయ మహానృత్య కళావైభవం కార్యక్రమం సంబంధించి తెలంగాణ రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ వారి సౌజన్యంతో, పర్యాటక శాఖ మరియు కూడా వరంగల్ వారి యొక్క సహకారంతో అంజలి మీడియా గ్రూప్ ఆధ్వర్యంలో జూన్ 14వ తేదీ ఆదివారం మనం నిర్వహించుకున్నటువంటి కాకతీయ మహానృత్య సంగీత కళావైభవం కార్యక్రమం సంబంధించి విజయవంతమైందని ఈ కార్యక్రమాన్ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మనందరి ఇష్టమైన వ్యక్తి, అజాత శత్రువు, ఎవరినైనా కూడా తన మాటలతో అవతల వ్యక్తులను చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ అందరినీ కూడా తన మనుషులుగా భావించి ముందుకెళ్ళేటువంటి గొప్ప వ్యక్తి మన నాట్యాచార్యులు గురువర్యులు శ్రీ ముత్యాల పరమేశ్వర్ గారికి ప్రత్యేకంగా కళాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమ అతిథిగా మనం ఇచ్చేసినటువంటి విశ్వకవి బిరుదాంకితులు, ప్రజాకవి, మా అందరికీ ఇష్టమైన వ్యక్తి, అంజలి మీడియా గ్రూప్ సాహిత్య విభాగం జాతీయ అధ్యక్షులు, గ్రూప్ ఉపాధ్యక్షులు శ్రీ సిరాజుద్దీన్ గారికి అనేక ఏళ్ళుగా ఎంత వస్తుందని కాదు, కళామ తల్లికి నేను ఎలా సేవ చేయాలి, కళామ తల్లికి మరి నా వంతు నేను ఏం చేయాలి, నా జన్మ సార్థక చేసుకోవాలంటే కళామ తల్లికి నేను ఎలాంటి ఎంత సేవలు అందించాలని మరి ఆ కళామ తల్లికి సంబంధించిన ముఖ్యమైన పాత్ర పోషిస్తూ అందరినీ ఆ మేకప్ అంటే అది మామూలు విషయం కాదు. మరి వారిని ఎలా చూపించాలన్నా కూడా వారే పాటలు ఎన్ని వచ్చినా గురువులు ఎంత నేర్పినా ఏం చేసినా కూడా చక్కగా అభినయానికి తగ్గట్టుగా వారిని అందంగా చూపించే బాధ్యత మరి వారి పేరు ఉంటుంది. అలాంటి మన ఓరుగల్లు కళామ తల్లి ముద్దుబిడ్డగా మనందరికీ ఇష్టమైన వ్యక్తి శ్రీ పడాల రమేష్ గారికి, మా సోదరులు కామశెట్టి రంజిత్ కుమార్ గారికి, అందరి టీవీ కరెస్పాండెంట్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అంజలి మీడియా గ్రూప్ బోర్డు సభ్యులకు, అంజలి మీడియా గ్రూప్లోని వివిధ విభాగాల బాధ్యులందరూ కూడా కళాభివందనాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం గురించి చెప్పేది ఏం లేదు, చెప్పాల్సిందే మీరే చెప్పిళ్ళు. ఒకటే ఆలోచన, ఒకటే ఆశ. కాకతీయుల కళావైభవం నాడు మనం ఇప్పుడు కూర్చున్న ప్రదేశంలోనే ఈ యొక్క కార్యక్రమం నేను రూపొందించుకున్న నేనప్పటికి కూడా శ్రీకారం చుట్టింది ఈ యొక్క ఇంటిలోనే నేను వచ్చిన. ఎందుకంటే పరమేశ్వర్ సార్ను నేను గత 9 నుంచి 8 సంవత్సరాల నుంచి మీకు అందరికీ గుర్తుండొచ్చు, 2018లో 1000 స్తంభాల దేవాలయంలో స్వాగత నృత్యము మన పిల్లలే సార్ ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ఆనాడు అంజలి ఓటీటీని మనం రిలీజ్ చేసుకున్నాం మనం. సో స్వాగత నృత్యం సారే చేసిండు. ఆ తర్వాత నేను ఎప్పుడు పిలిచినా కూడా సారు నన్ను నొప్పించలే, నేను రాను అని చెప్పలే, కానీ వస్తా సార్ అని చెప్పి కానీ రాలే. నేను ప్రతిసారి సార్ కోసం 1000 కళ్ళతో చూసేది, ప్రతి వేదిక సార్ కోసం చూసేది, కానీ సార్ రాలే. ఎందుకు రాలేదంటే సారుకు ఇలాంటి ఇష్టం ఉండవు. వేదికల మీదకి పోవాలి, వాళ్ళ దగ్గర పక్కన కలవాలి, వీళ్ళని కలవాలనేది ఎప్పుడు ఇష్టం ఉండదు. మీడియాకు చాలా దూరం ఉంటారు. సో అలాంటి క్రమంలో మరి ఈ కాకతీయ కళా వైభవం అనే ఆలోచన మాకు వచ్చినప్పుడు మరి దీన్ని ఏం చేయాలి అనుకుంటే అప్పటికే మాకు టైం కూడా ఎక్కువ లేదు. సార్ను ఫోన్ చేసినాం, సార్ మరి మిమ్మల్ని కలవాలి, ఒక కార్యక్రమం చేస్తాను, డైరెక్ట్ ఇన్విటేషన్ పట్టుకొని వచ్చేసాను. నేను ఒక కార్డు తీసుకొని వచ్చినప్పుడు సార్ని కలిసిన 5001 నెంబర్ చెప్పినప్పుడు సార్ ఆశ్చర్యపోయినలు. ఏం సార్ ఈ సాహసం అన్నారు. పక్కనే ఆ రోజు రమేష్ గారు కూడా ఉన్నారు. ఏంటి సార్ మీ సాహసం, ఏంది మీ ధైర్యం అంటే, ఏమో సార్ ఆ ధైర్యం ఏంటంటే అనేక కాకతీయుల ఆలయాలు నేను తిరిగిన తర్వాత
కాకతీయులతో నేను కొంత బాకీ పడేట్టున్నారు సార్, మరి దానికి సంబంధించి కొంత రుణం తీర్చుకునేటువంటి అంటే లేదు సార్, ఇది మీరు ఎంత కష్టపడితే ఈ కార్యక్రమం చేయగలుగుతారని 1కి 10 సార్లు నొక్కి ఒక్క నుంచి మరి చెప్పిళ్ళు, ఇదే రూపంలో చెప్పిళ్ళు, సార్ ఇది కష్టం, చాలా కష్టం, మీరు చేయగలుగుతారా చూసుకోండి అంటే, సార్ నేను ఆలోచించుకొని చెప్తా సార్ అని వెంటనే చెప్పేసిన. ఎందుకంటే సార్ మాట ఎక్కడిది, ఎందుకంటే సార్ గురువర్యులు కాబట్టి వెంటనే చెప్పిన, సార్ ఎంత కష్టమైనా చేయాలనుకుంటున్నాం సార్, మీ ఆశీర్వాదం కావాలంటే మరి సాంగ్ ఇలా అన్నాడు. సార్ సాంగ్ మీరు కనుక ఆశీర్వదిస్తే సాంగ్ మనకు 2 రోజుల్లో ఇస్తా సార్ అని చెప్పిన. కానీ సార్ నాకు మళ్ళీ ఫోన్ చేశాడు, సార్ ఏమైంది, పాట వచ్చిందా, సార్ వస్తుంది, ఒకసారి సాహిత్యం పెట్టండి అన్నాడు. సాహిత్యం సారు పంపించిన. సార్ ఏమైనా మార్పులు చేర్పులు అంటే ఏమీ లేదు, చాలా చక్కగా ఉంది, కానీ దీనికి చక్కగా బాణీ కూర్చేటువంటి వ్యక్తి కావాలి, సంగీతాన్ని సమకూరుస్తేనే ఈ సాహిత్యానికి ఒక అందంగా సంగీతం వస్తుందని చెప్తే సినీ సంగీత దర్శకులు ఎంఎల్ రాజా గారు సినిమాలలో బిజీగా ఉన్నప్పుడు కూడా ఈ సాహిత్యాన్ని పంపించిన తర్వాత, రాజు సార్ నాకున్న వారికి ఉన్న సాన్నిధ్యానికి సార్ తప్పక మీకు చేయిస్తాను, నాకు ఒక 10 రోజులు టైం వేయండి సార్ అన్నాడు. లేదు సార్ 10 రోజులు టైం లేదు రాజా, మనకున్నది మొత్తం మీద కొడితే 20 రోజులు ఉంది, అప్పటికి 22 రోజులు ఉంది అంటే, సార్ నాకు టైం ఏంటన్నారు. నేను ఇమీడియట్లీ హైదరాబాద్కి వెళ్ళినా, సార్ ఫోన్ చేస్తారు, సార్ సాంగ్ వచ్చిందా అని. 2 రోజులు అని చెప్పిన, 3వ రోజు 4వ రోజు సారు పంపించిన. నాకు మళ్ళీ లోపల ఇంకో అనుమానం స్టార్ట్ అయింది. ఏం స్టార్ట్ అయింది, మరి సాంగ్ అయితే వస్తూ ఉంది, మరి సారు కనీసం కొరియోగ్రాఫ్ చేయడానికి మినిమం 10 నుంచి 20 రోజులు పడుతుంది కదా, ఎలా, ఎందుకంటే కొంత కొరియోగ్రాఫ్ మీద నాకు అనుభవం ఉంది కాబట్టి ఎలా అనుకుంటే, సార్ నుంచి నాకు 2వ రోజే ఫోన్ కాల్ వచ్చింది, సార్ సాంగ్ రెడీ, మీరు మా ఇంటి మీదకి వచ్చి చూడండి, తెల్లారి షూట్ ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి అని చెప్పాడు. నేను షాక్ అయినా, ఇదేంది ఇంత ఎలా అనుకుని ఇక్కడికే వచ్చిన. ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చున్నా, అక్కడే కూర్చున్నా. ఇక్కడ పాట ప్రారంభమైంది, పిల్లలు డ్యాన్స్ వేస్తూ ఉంటే కళ్ళెంబడి నీళ్ళు గారిపోతూ ఉన్నాయి. ఇక్కడే కూర్చున్నాను నేను, ఇక్కడ మీరు కూర్చుంటే అక్కడ కూర్చున్నా, కళ్ళెంబడి నీళ్ళు గారిపోతూ ఉన్నాయి. ఎందుకు గారిపోతున్నాయంటే, నేను కాకతీయుల మీద ఉన్నటువంటి ఒక ప్రేమ, వారి యొక్క వారసత్వాన్ని కొనసాగింపుకోవాలని ఒక ఆలోచన వచ్చినప్పుడు, నా మనసులోని వచ్చిన ప్రతి భావాన్ని, ప్రతి ఒక్క ఆలోచన ఒక పదం రూపంలో నేను పెన్ను పెట్టి రాసుకున్నప్పుడు, ఆ పాటకు అక్కడ సంగీతం ఎంతైతే ఆయన చేసిండో, ఆ సంగీతం ఈరోజు గొప్పగా ఉందని చెప్పడానికి కూడా నృత్యమే కారణం. అలాంటి నృత్యం నేను చూసిన తర్వాత నిజంగా కూడా ఆ రోజు పిల్లలు నృత్యం చేస్తా అంటే అసలు నాకు మాటలు వస్తలేవు, కళ్ళెంబడి నీళ్ళు గారిపోతున్నాయి, అసలు ఒక తన్మయతంతో నిలబడిపోయాను నేను. అప్పుడు నాకు అనిపించింది, ఏంది ఇది అంటే, నాకు తర్వాత ఇది మామూలుగా జరగడం లేదు, ఇది ఏనాడో కాకతీయుల కాలంలో ఈ రాజు అనే వ్యక్తి అక్కడ వాళ్ళకి ఏదో బాకీ పడ్డాడు, తర్వాత వాళ్ళు విధి ఏనాడో లిఖించింది, ఇది కాలంలో భవిష్యత్తులో ఇగో ఇది కార్యక్రమం చేయాలి, ఈ కార్యక్రమాలను మేము ఇక్కడ ఆపేసినాం, తర్వాత ఎన్నో జరిగినటువంటి దండయాత్రల గొడవల అన్ని ధ్వంసమైపోయినా కూడా ఆ కళను ఎవరైతే జయపసేనాని సర్వ సైన్యాధ్యక్షుడు ఉన్న జయపసేనాని నృత్య రత్నావళి రచించిండో, అందులోకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్క పదాన్ని, ప్రతి ఒక్క అంశాన్ని ఈరోజు కళల రూపంలో బయటకు వచ్చినాయి కదా. కానీ కాకతీయుల వారసత్వాన్ని కొనసాగించే క్రమంలో ఈరోజు అందరం సమిధలమైనము. ముఖ్యమైన ఏంటంటే, ఈ ఘట్టానికి మాత్రము పాత్రధారి కాదు, సూత్రధారి నేను ఎప్పటికి కూడా ప్రధాన కారకులు. ఈ కార్యక్రమం విజయవంతమైన, ఈ కార్యక్రమం ఇంత గొప్పగా వచ్చిందని చెప్పుకోవడానికి కారణం కూడా మన పరమేశ్వర్ సారే. సారు లేకపోతే ఈ పాట లేదు, ఈ పాట లేకపోతే ఈ కార్యక్రమం లేదు. అసలు నేను ఆలోచించుకున్నటువంటి దాంట్లో మీకు ఒక చిన్న విషయం చెప్తా, ఎక్కువ కూడా మాట్లాడను, సమయం కూడా దాదాపు లేట్ అయింది. సార్ మేమందరం మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నాం, పాట వచ్చింది, సారు పాట ఇచ్చిండు, అయిపోయింది, అనుమతులు రాలే, ఎక్కడ రాలే, ఏం లేవు. మళ్ళీ మేము మీటింగ్ పెట్టుకున్నాం, భద్రకాళి ఆలయంలో పోస్టర్ ఆవిష్కరణ. చూస్తే 12 రోజులు సమయం ఉంది. అక్కడ కూర్చున్న తర్వాత సారు చెప్పిన విషయాన్ని చూసి మా అడ్వైజరీ బోర్డు అందరూ అంటే, సారు ప్రతి ఒక్క సూచనలు చేసిండు, ఎలా ఉంటుంది, ఎలాంటి తట్టుకోవాలి, ఎన్ని వస్తాయి, ఎన్ని అడ్డంకులు వస్తాయని చెప్పినప్పుడు మా అడ్వైజరీ బోర్డులో ఉన్నట్టు అందరు సీనియర్లు అందరూ కూడా ఇది కాదని డిసైడ్ చేసిండు. అక్కడ ఇది కాదు చేయలేరు, రాజుగారు కూడా చేయలేరు, ఇది ఎంత మీడియా చేయలేరు అనుకున్నప్పుడు మళ్ళీ నా ఆలోచనలో పడ్డా. కానీ ఎక్కడ తగ్గలే, మళ్ళీ అనుకొని 10 గంటలు చేయాల్సిన పనిని 20 గంటలుగా ఇంకెక్కువ చేసుకుంటూ వెళ్ళినాం. 18 గంటలు పనిచేసే క్రమం నుంచి 22 గంటలు పనిచేసి 2 గంటలు మాత్రం అది కారులో పడుకున్నటువంటి సందర్భం ఉంది. కారులోనే పడుకోవడం, కారులోనే తినడం, అలాంటి క్రమం నుంచి వచ్చినటువంటి ఆలోచనలు ఎంతోమంది సహకరించారు. ఈరోజు టూరిజం సంబంధించినటువంటి అధికారులు కావచ్చు,
తర్వాత అన్ని శాఖల అధికారులు కలుస్తని ఈరోజు కార్యక్రమం అయింది. కానీ కార్యక్రమానికి అక్కడ కార్యక్రమం జరుగుతాను సహకరించే వాళ్ళు అయితే అసలు కార్యక్రమం మొదలవడానికి కారణమే మన పరమేశ్వర్ సార్. ఇక తర్వాత ఆడ షూట్ చేసేటప్పుడు ఇందాక చెప్పినట్టుగా వారి ఇంటికాడ తొలి అడుగు పడింది. 3 పిల్లలు అక్కడ షూట్ చేసేటప్పుడు అసలు ఆ పిల్లలు వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళు పిల్లలు కాదు అక్కడ చేసినట్టు అనిపించలేదు నాకు. ఆ రాణి రుద్రమదేవి గారే నిజంగా ఆడికి వచ్చి ఇలా కాదు ఇలా చేయాలి అని పరమేశ్వర్ సార్కి ఆ రోజు చెప్తే సారే ఈరోజు వాళ్ళతో చేపిస్తున్నట్టుగా ఉంది. ఆ కార్యక్రమంలో మిందాక సార్ చెప్పాడు, మనము 501 మంది పిల్లలు డ్యాన్స్ చేసిల్లని చెప్పినాం కదా. 501 మంది పిల్లల్లో ఆవహించింది పూర్తిగా ఆనాటి సౌందర్యాన్ని, ఆనాటి వైభవాన్ని చూసినా అక్కడ చుట్టూన్న శిల్పాలే వీళ్ళలోకి వచ్చి మేము ఆనాడు ఇలా నృత్యం చేయలేకపోయినాం, ఆనాడు మాకు ఇలాంటి పాట లేదు, కానీ ఈనాడు వారసత్వంగా కొనసాగించే ఈ చర్యలో ముత్యాల పరమేశ్వర్ గారి యొక్క నృత్య దర్శకత్వంలో ఇలాంటి పాటను మేము చేయాలని ఈ పిల్లల్లో దూరి మళ్ళీ వాళ్ళు కొత్తగా నేర్చుకున్నారు, కొత్తగా నర్తించిళ్ళు. ఇది చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చూసింది. ఇది కార్యక్రమం అనడం కంటే మన కళలు, సంస్కృతి, సాంప్రదాయాలు కొనసాగింపుగా శ్రీకారం చుట్టబడినటువంటి కార్యక్రమం నుంచే అనేక సంబంధించిన ఎవరైతే చాలా వరకు కూడా మనల్ని ఈ కార్యక్రమం చేయలేరు అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు శబాష్ చాలా బాగా చేశారని చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే నిజంగా కూడా మా అందరి గొప్పతనం ఏది కాదు, ఇది కేవలం పరమేశ్వర్ సారే. మళ్ళీ చెప్తున్నా, పరమేశ్వర్ సార్ లాంటి ఒక గొప్ప వ్యక్తి శిష్యరికంలో ఈరోజు శిష్యులుగా తయారవుతున్న ప్రతి ఒక్క పిల్లలు కూడా వారు అదృష్టవంతులు, భావి తరాలకు చక్కటి విషయాలను చూపించే మార్గదర్శకులు. ఎందుకంటే వారు కేవలం ఒకటే, వారు తెలిసింది ఒకటే, కళను నమ్ముకొని కళను ముందుకు తీసుకుపోయే వాళ్ళకి ఎవరికైనా నేను సాయం చేస్తా అని వారి ఒక కంకణం కట్టుకున్నారు. మరి నేను ఏ విధంగా నచ్చినా తెలియదు, కానీ వారు నాకు 2 రోజులకు 20 సార్లు ఫోన్ చేసి, రోజుకు 10 సార్లు ఫోన్ చేసి సార్ ఏమైంది, ఎలా ఉంది, మధ్యలో ఇక్కడ చిన్న డిస్టర్బెన్స్ కూడా మాకు ఫ్యామిలీ పరంగా కూడా ఇక్కడ చిన్న యాక్సిడెంట్ అయితే కూడా సార్ వచ్చి అక్కడ ఏమైంది సార్, ఏం జరిగింది, మీరు డిస్టర్బ్ కాకండి, మీరు బాధపడితే కార్యక్రమం ఇబ్బంది పడుతుంది అని చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు నన్ను జాగ్రత్త పరుచుకుంటూ ముందుకు పోతేనే ఈరోజు ఆ కార్యక్రమం. సరే ఖర్చులు అవి అనేది సరే మేము ఒకటే అనుకున్నాం. అంజలి మీడియా గ్రూప్ ఇప్పుడు మీకు తెలుసు, దాదాపు 11 సంవత్సరాల నుంచి చాలామంది పిల్లలు కూడా చూస్తూ ఉన్నారు, ఏనాడు కూడా ఎక్కడ కూడా లాభాపేక్ష లేకుండా చేసేటువంటి సంబంధించినటువంటి కార్యక్రమం. కాబట్టి ఇప్పుడు నేను ఒక మాట ఇస్తా ఉన్నా సార్ అనుమతితోటి, ఇక్కడ ఉన్న పిల్లల్లో ఉన్నటువంటి ఆటైనా మాటైనా పాటైనా మంచి నీతి వాక్యాలని ఏదైనా మోటివేషన్ ఏదైనా కూడా మీరు నెలకు ఒక రోజు పెట్టుకోండి, నెలకు ఒక రోజు పెట్టుకోండి. సార్ అనుమతితోటి నెలకు ఒక రోజు ఇక్కడ పెడదామా స్టూడియోలో పెడదామని మీరే డిసైడ్ చేసుకోండి. పిల్లల్లో ఉన్న దాగిన ప్రతి ఒక్క టాలెంట్ ఎలాంటి ఎంట్రీ లేకుండా వాళ్లకు, వారి తల్లిదండ్రులకు కూడా మీరు పొడుపు కథలు చెప్తారా, నీతి కథలు చెప్తారా, వంటలు చేస్తారా, ఏం చేసినా యాంకరింగ్ చేస్తారా, ఏం చేసినా కూడా ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధించి సార్ ఆధ్వర్యంలో ఏ కార్యక్రమం చేయించడానికైనా నేను సిద్ధం, ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది అంజలి మీడియా గ్రూప్ ఉన్నంత కాలం మీకు ఈ అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా భావిస్తూ, మా పిల్లలందరికీ కూడా అంజల్ మీడియా చైర్మన్ రాజు గారు మరియు మహాకవి సిరాజుద్దీన్ గారు మరియు పడాల రమేష్ గారి చేతుల మీదుగా మా పిల్లలందరికీ కూడా విత్ పేరెంట్స్ ఉన్నవాళ్ళు విత్ పేరెంట్స్ రండి, ఈ ప్రైజులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. యామిని గారు కానివ్వండి. బి వైష్ణవి. నెక్స్ట్ బి పద్మిని. కాకతీయ నృత్య కళా వైభవం, కాకతీయ నృత్య కళా వైభవం, గాన నృత్య శిల్పకళలలో ఓరుగల్లు వెలుగుల ప్రభావం, గాన నృత్య శిల్పకళలలో నర్తించే భరతావని సంస్కృతి సౌందర్యం. కె సుప్రజ. డి శశిశ్రీ. శాశ్వత
శాశ్వత కలల డి శశిశ్రీ, కాకతీయ నృత్య కళా రిష్విత, డి రిష్విత, కాకతీయ నృత్య కళా పి అద్వైత, మీరు కూర్చోండి. పి ఆశ్రిత, కె భువన చిన్మయి, వై శ్రేష్ఠ, వేయి స్తంభాల వైభవమే సిహెచ్ క్షేత్ర, శిల్పాల సోయగమే రామప్ప గుడి రాగాలలో ఎస్ శ్రీ అవంతిక, రాతి రాతిలో నాట్యమే మండపాలలో సంగీతమే మహిమాన్విత సంస్కృతి చెరువులు సిహెచ్ నాగవేదశ్రీ, జీవజలాల పుణ్యమే సనిదప మగరి సని సరి మగరి గారి మారి జి లక్ష్మీ శ్యామల, సనిదప మగరి గారి మారి గా సరి రాణి రుద్రమ్మ వీరత్వం రగిలించే జి లక్ష్మీ శ్యామల, పేరిని శివ తాండవనాదం పలికించే ఎస్ దివ్యశ్రీ, కళాకారులను కాపాడిన కాకతీయుల డి ఆకాంక్ష, కీర్తిగాథ నాట్య సంగీత సాహిత్యాల నిత్య వైభవ ఈ కుష్విత, ఏ తిరుమల, టి రిధిమ, కె నందిక, వై శ్రేష్ఠ, కళాకాంతి కాలానికి చిరస్మృతి భారతీయ నృత్య వైభవమే భవ్య సంస్కృతి ప్రతిధ్వని ఓరుగల్లు కోట సాక్షిగా వై శ్రేష్ఠ, కాకతీయ మహానృత్యం భావం రాగం తాళం వై సాగరిక, భారతీయతే మహోన్నతం హర హర శంభో హర హర శంభో నాట్య రూప శంభో కళామయ భారతం ఇది అందరి టీవీ నిషితారెడ్డి, మహానృత్య అది పక్కన పెట్టి చూడండి ఎస్ రజిత ఎవరో, జే స్నితిక, స్నితిక నువ్వేనా, జి సంకీర్తన, కాకతీయ నృత్య కళావై పి నిత్యశ్రీ, కాకతీయ నృత్య కళావై ఎం తనిక్ష, నిత్యశ్రీ, తనిక్ష, టి నిదీష, నిదీష, కె దియా ప్రసాద్, శాశ్వత
ఎస్ లతిక. పి సాత్విక. జి లినిస్రా. ఏ ఊర్వి. కే జ్యోతి. పక్కన పెట్టు. టి మనోరిత. పి యోగిత. ఎస్ ఎస్ రితిక. ఎస్ రితిక. ఎస్ దీక్షిత. ఏ ప్రవస్తి. ఎస్ అద్వైత. ప్రవస్తి. జి కౌస్తుభ. కే శ్రీష. బి మాలవిక. మాలవిక. ఓ ఆద్యశ్రీ. లాస్యప్రియ. అదితి ప్రియ. మీకు కార్యక్రమము పాట నిజంగా నచ్చిందా లేకపోతే మామూలుగా చెప్తా ఉన్నారా? ఎందుకంటే మన ఇన్స్టిట్యూషన్ నుంచే 110 మంది పిల్లలు వచ్చారు. అంటే టోటల్ ఇందాక రమేష్ సార్ చెప్పిళ్ళు 1/3 కాదు, ఎక్కువ కూడా మన పిల్లలే. సో కాబట్టి ఏ వర్ష. ఎందుకంటే మాకు అందరూ బాగుంది బాగుంది చెప్తున్నారు, కానీ ఒకవేళ బాగలేకపోతే ఎందుకు బాగలేదని కూడా చెప్పేటోళ్ళు రోజు వెయిట్ చేస్తున్నా నేను. సంజన. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. ఓకే ఓకే, గాడ్ బ్లెస్. ఆర్ సంజన. శ్రీ మనోహర్ గారు. ఎం శరణ్య. జే సమన్విత.
శాశ్వత కలల మహోన్నతి కాకతీయ నృత్య కళా వైభవం జే సమన్విత నృత్య కళా కే కృతిక కే కృతిక పి సహస్ర వేయి స్తంభాల వైభవమే విశ్వకర్మ అద్వైత దివ్య సోయగమే రామప్ప గుడి రాగాలలో రాతి రాతిలో జి మహాశ్వేత నాట్యమే మండపాలలో సంగీతమే జి సహస్ర సంస్కృతి చెరువులు తవ్విన చరిత్రలో జీవజలాల పుణ్యమే సనిదప మగరి సని జే నేహ గౌడ్ గారి మారిగా సరి ని సనిదప మగరి గారి మారిగా సరి ని రాణి రుద్రమ్మ ఆర్ నయోనిక వీరించే ధైర్య దీప్తి పేరిని శివ తాండవనాదం పలికించే వీరభక్తి కళాకారులను కాపాడిన కే పూజిత కాకతీయుల కీర్తిగాథ నాట్య సంగీత సాహిత్యాల నిత్య వైభవ చరిత్ర కే పూజిత ఎం కల్పన శ్రీమతి ఎం కల్పన కాకతీయుల కళాకాంతి